రెండవ తిమోతి 3వ అధ్యాయము 2ನೇ ತಿಮೋಥೆಯನಿಗೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 16వ వచనం. 16ನೇ ವಚನ. 2 Timothy chapter 3 and verse 16. 2ನೇ ತಿಮೋಥೆಯನಿಗೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ. అందరము కలిసి చదువుకుందాం. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳುವ. 2 Timothy 3:16. 2ನೇ ತಿಮೋಥೆಯನಿಗೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನ. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎవరు చదివినట్టు లేరు, అసలు ಯಾರು ಓದಿದ ಹಾಗೆ ಇಲ್ಲ. మరొకసారి చదువుదాం. ಮತ್ತೊಮ್ಮೆ ಓದಿಕೊಳ್ಳುವ. కొంచెం బిగ్గరగా స్పష్టంగా చదవండి. ಗಟ್ಟಿಯಾಗಿ ಜೋರಾಗಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಓದಿರಿ. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు మనం చదవబడిన వాక్యమును ఆశీర్వదించి దీవించి మనతో మాట్లాడును గాక. ಓದಲ್ಪಟ್ಟ ಲೇಖನ ಭಾವನ ಕರ್ತನ ಆಶೀರ್ವದಿಸಿ ಮತ್ತು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಲಿ. ఈ యొక్క వచనము దేవుని వాక్యమును గురించి, దేవుని యొక్క లేఖనమును గురించి ఈ యొక్క వచనములో కొన్ని మాటలు రాయబడ్డాయి. ಈ ಒಂದು ವಚನದಲ್ಲಿ ದೇವರ ಲೇಖನ ಕುರಿತಾಗಿ ಮತ್ತು ಮಾತಿನ ಕುರಿತಾಗಿ ಕೆಲವೊಂದು ಮಾತುಗಳು ಇಲ್ಲೇ ಬರೆಯಲ್ಪಟ್ಟಿವೆ. ప్రస్తుతం ఉన్న ఈ తరములో మనము యవనస్తులముగా నిజంగా చెప్పాలంటే చాలా ధన్యులం. మనం ಇತ್ತೀಚಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಈಗಿರುವ ಮತ್ತು ದಿನಗಳಲ್ಲಿ ಯವನಸ್ಥರಾಗಿ ನಾವು ಬಹಳ ಧನ್ಯರೆಂಬುದಾಗಿ ಹೇಳಬಹುದು. చాలా మంది ఏమంటుంటారంటే మా తరములో చాలా బాగుండేది, ఈ తరములో అంత బాగలేదు అంటారు. ಬಹಳ ಜನರು ಹೇಳುತ್ತಾರೆ ಏನಂದ್ರೆ, ನಮ್ಮ ಒಂದು ತಲೆ ಇದ್ದಾಗ ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಹೀಗೆ ಸರಿ ಇಲ್ಲ. అయితే నేనేమంటానంటే ఈ తరములో మనం నిజంగా చాలా ధన్యులము. ಏನೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ ಅಂದ್ರೆ, ಈ ಒಂದು ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಧನ್ಯರೆಂಬುದಾಗಿ. ఎందుకు ధన్యులం అంటే, ಯಾಕೆ ಧನ್ಯರೆಂದ್ರೆ ఈ తరములో మనకున్న దేవుని వాక్యము వేరే ఏ తరములో కూడా ప్రపంచంలో చరిత్రలో లేదు. ಈಗಿರುವಂತ ತಲೆಮಾರಿನಲ್ಲಿರುವಂತ ನಮಗಿರುವಂತ ದೇವರ ವಾಕ್ಯವು ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಯಾವ ತಲೆಮಾರಿನಲ್ಲಿ ಇಲ್ಲ. ఈ తరములో బోధకులు ఉన్నన్ని బోధకులు వేరే తరాల్లో లేరు. ಈ ಪೀಳಿಗೆಯಲ್ಲಿರುವಂತ ಬೋಧನೆ ಮಾಡುವಂತ ಪೀಳಿಗೆಯು ಬೇರೆ ಪೀಳಿಗೆಯಲ್ಲಿ ಎಲ್ಲೂ ಕೂಡ ಸಿಗೋದಿಲ್ಲ. చూడండి, ఉదాహరణకి ನೋಡ್ರಿ, ಉದಾಹರಣೆಗೆ ఒక 60-70 ఇయర్స్ వెనక్కి వెళ్ళాం అనుకోండి. ಒಂದು 60-70 ವರ್ಷ ಹಿಂದೆ ಹೋಗುವುದಾದರೆ, చూడండి, భక్సింగ్ గారు పరిచయం చేసే సమయంలో, ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಅವರು ಪರಿಚಯ ಮಾಡುವ ಸಮಯದಲ್ಲಿ చాలా సార్లు మీరు వినే ఉంటారు కదా, ಬಹಳಷ್ಟು ಸರಿ ನೀವು ಕೇಳಿರಬಹುದು. భక్సింగ్ అంకుల్ వాక్యం చెప్తా ఉంటే చాలా మంది రక్షణ పొందేవారంట. ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಅವರು ವಾಕ್ಯವನ್ನು ಬೋಧಿಸುತ್ತಿರುವಾಗ ಬಹಳ ಜನ ರಕ್ಷಣೆ ಹೊಂದುವಂತವರು. అంతేకాదు చాలా మంది బైబిల్స్ కొనుక్కునేవారంట. ಅಷ್ಟಕ್ಕೆ ಅಲ್ಲ, ಬಹಳ ಜನ ಸತ್ಯವೇದವನ್ನು ಕೊಂಡುಕೊಳ್ಳುವಂತವರು. భక్సింగ్ అంకుల్ ఏం చెప్పేవారంటే, ప్రతి ఒక్కరు కూడా స్వంత బైబిల్, పర్సనల్ బైబిల్ ఉండాలి అని చెప్పేవాడు. ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಏನೆಂಬುದ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಸ್ವಂತ ವೈಯಕ್ತಿಕವಾಗಿರುವ ಸ್ವಂತ ಬೈಬಲ್ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ. అయితే ఆ సమయంలో బైబిల్ సొసైటీలో కూడా స్టాక్ అయిపోయిందంట. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ಬೈಬಲ್ ಒಂದು ಸೊಸೈಟಿಯಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಸ್ಟಾಕ್ ಮುಗಿದೋಗಿದೆ. అయితే సంగతి ఏంటంటే, ಅದ್ರ విషయమేనంದ್ರೆ, ఆ రోజుల్లో అంటే ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఆ రోజుల్లో చదువుకున్న వారు చాలా తక్కువ మంది. ಅವನು 60-70 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ನೋಡೋದಾದರೆ ಓದಿಕೊಂಡವರು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಇರುವಂತ ಜನರು ಬಹಳ ಕಡಿಮೆ. ఒకవేళ ఎవరైనా చదవచ్చు అనుకోండి, ఎవరికైనా ಒಂದು ವೇಳೆ ಯಾರಿಗಾದ್ರೂ ಓದು ಬರಹ ಬರುವುದಾದರೆ బైబిల్ కొనుక్కునే అంత కెపాసిటీ లేదు. ಸತ್ಯವೇದವನ್ನು ಕೊಂಡುಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಸಾಮರ್ಥ್ಯ ಇಲ್ಲ. ఒకవేళ బైబిల్ కొనుక్కునే కెపాసిటీ ఉంటే, ಒಂದು ವೇಳೆ ಸತ್ಯವೇದವನ್ನು ಕೊಳ್ಳುಕೊಳ್ಳುವಂತ ಸಾಮರ್ಥ್ಯ ಇರುವುದಾದರೆ, బైబిల్ ఉంటే సరిపోతుందా? బైబిల్ చదవాలి కూడా కదా, బైబిల్ చదువు కూడా రావాలి కదా. ಸತ್ಯವೇದ ಇರುವುದಿದ್ರೆ ಮತ್ತೆ ಸರಿಯಾಗುತ್ತದ? ಓದಬೇಕೆಂಬುದಾಗಿರುವಂತದ್ದಲ್ಲ. అంటే ఆ దినాలలో బైబిల్ అందరి దగ్గర లేదు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಸತ್ಯವೇದವು ಯಾರ ಹತ್ರ ಕೂಡ ಇಲ್ಲ ಜಾಸ್ತಿ ಜನರಲ್ಲಿ. చూడండి, చాలా సార్లు మీరు వినే ఉంటారు, ಬಹಳಷ್ಟು ಸಲ ನೀವು ಕೇಳಿರಬಹುದು. చాలా మంది ఆ రోజుల్లో ఇలా ఆదివారం హెబ్రోన్కి లేకపోతే జెహోవా షామాకి గుంపుగా వెళ్ళేవారంట. ఆదివారం ಬಹಳ ಜನ ಮತ್ತು ಆ ದಿನ ಕಾಲದಲ್ಲಿ ಹೆಬ್ರೋನ್ಗಾಗಲಿ ಜೋಶಾಮಗಾಗಲಿ ಗುಂಪು ಗುಂಪಾಗಿ ಹೋಗುವಂತವರು. ఆదివారం అంతా కూడా ఉదయకాలం నుంచి రాత్రి సువార్త కూడిక వరకు మందిరంలోనే గడిపేవారంట. ಭಾನುವಾರ ಬೆಳಗಿನ ಇದ್ದುಕೊಂಡು ಸಂಜೆ ವೇಳೆ ಸುವಾರ್ಥ ಕೂಟದವರೆಗೆ ಮಂದಿರ ಆವರಣದಲ್ಲಿ ಅವರು ಕಳೆಯುವಂತವರು. వారు ఎంతో దూరాల నుంచి 20, 30, 40 కిలోమీటర్స్ నుంచి వచ్చేవారంట. ಎಷ್ಟೋ ದೂರದಿಂದ 20, 30, 40 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಿಂದ ಬರುವಂತವರಾಗಿದ್ದಾರೆ. అయితే ఆదివారం అంతా మందిరంలో గడిపి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చే ఆదివారమే మందిరానికి వచ్చేవారు. ಭಾನುವಾರ ಎಲ್ಲ ಕೂಡ ಮತ್ತು ಮಂದಿರದಲ್ಲಿ ಕಾಲ ಕೆಳೆದು ಹೋಗಬೇಕಾದ್ರೆ ಮುಂದಿನ ವಾರನೇ ಅವ್ರು ನಮಗೆ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಸಿಗುವಂತ. ఈ రోజుల్లో మనకి ఎన్ని మందిరాలు ఉన్నాయి కదా, అలా లేవు ఆ రోజుల్లో. ನೋಡ್ರಿ, ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ನಮ್ಗೆ ಎಷ್ಟು ಮಂದಿರಗಳಿವೆ.
ಆಗಿನ ಕಾಲದಷ್ಟು ಜಾಸ್ತಿ ಮತ್ತು ಚರ್ಚ್ಗಳು ಇಲ್ಲ. అసలు జిల్లాకి ఒక మందిరం ఉంటేనే ఎక్కువ. ಜಿಲ್ಲೆಗೆ ಒಂದು ಮಂದಿರ ಇರುವುದಾದ್ರೆ ಜಾಸ್ತಿ. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు, ಆದ್ರಿಂದ ಏನು ಮಾಡುವಂತವ್ರು, ఆదివారం ఏదైతే విన్నారో ಭಾನುವಾರ ಏನು ಕೇಳಿದ್ದಾರೋ ఇక అదే ఆ వారం అంతా అదే ధ్యానించుకుంటూ ఉండేవారంట. ವಾರವೆಲ್ಲವೂ ಕೂಡ ಅದನ್ನು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾ ಇರುವಂತವ್ರು. బైబిల్ చదువుకొని బైబిల్లో ధ్యానించే అంత ఫెసిలిటీ కూడా వాళ్ళకి లేదు ఆ రోజుల్లో. ಬೈಬಲ್ ಅನ್ನು ಓದಿಕೊಂಡು ಅದನ್ನು ಧ್ಯಾನಿಸುವಂತ ಒಂದು ಅನುಕೂಲತೆಗಳು ಅವರಿಗಿಲ್ಲ కదా. ఈ రోజుల్లో మనం చూస్తే మనం ఎంత ధన్యులం కదా. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ನಮಗೆ ಎಷ್ಟು ಧನ್ಯತೆ ಅಲ್ವಾ. అందరి దగ్గర బైబిల్ ఉంది, ಎಲ್ಲರ ಹತ್ರ ಕೂಡ ಸತ್ಯವೇದವಿದೆ. అంతేకాదు నాకు తెలిసి అందరి దగ్గర కనీసం 2 లాంగ్వేజెస్ లో బైబిల్ ఉంది. ನನಗೆ ಗೊತ್ತಿರೋ ಪ್ರಕಾರ ಕನಿಷ್ಠ 2 ಭಾಷೆಗಳಲ್ಲಿ ಮತ್ತು ఒకటేమో మాతృభాషలో, తర్వాత ఒకటి ఇంగ్లీష్ బైబిల్. ಒಂದು ಮಾತೃಭಾಷೆಯಲ್ಲಿ, ಇನ್ನೊಂದು ಆಂಗ್ಲ ಭಾಷೆಯಲ್ಲಿ. ఇంకొంతమందికి 3 లాంగ్వేజెస్ కూడా వస్తే 3 లాంగ్వేజెస్ లో కూడా బైబిల్ చదువుతారు కొంతమంది. ಕೆಲವರಿಗೆ 3 ಭಾಷೆ ಬರುತ್ತದೆ, 3 ಭಾಷೆಯಲ್ಲಿ ಕೂಡ ಬೈಬಲ್ ಅನ್ನು ತೋಡಿಕೊಳ್ಳುವಂತದ್ದು. అంటే గతంతో పోలిస్తే ఈ రోజుల్లో నిజంగా మనము చాలా ధన్యులం. ಇದು ಕಳೆ ಹೋದ ದಿನಗಳಲ್ಲಿ ಹೋಲಿಕೆ ಮತ್ತು ಮಾಡುವುದಾದ್ರೆ ಈ ದಿನದಲ್ಲಿ ಬಹಳ ಧನ್ಯರು ನಾವು. ఎందుకంటే అందరి దగ్గర బైబిల్ ఉంది. ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲರ ಹತ್ರ ಕೈಯಲ್ಲಿ ಸತ್ಯವೇದವಿದೆ. దాదాపు అందరికీ బైబిల్ చదవడం వచ్చు. ಸುಮಾರು ಎಲ್ಲರಿಗೂ ಸತ್ಯವೇದ ಓದಲಿಕ್ಕೆ ಬರುತ್ತದೆ. అంతేకాదు బైబిల్ గురించి వివరించేవారు, బోధించేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ಅಷ್ಟಕ್ಕೆ ಅಲ್ಲ, ಬೈಬಲ್ ಅನ್ನ ಓದಿ ವಿವರಿಸುವಂತವರು ಕೂಡ ಜಾಸ್ತಿ ಜನ ಇದ್ದಾರೆ. అంతేకాదు ఒకవేళ మనకు అర్థం కాకపోతే, మనకి టెక్నాలజీ ఉంది, గూగుల్ ఉంది, అర్థం కాకపోతే ఏం చేస్తారు మీరు? గూగుల్లో చూసుకుంటారు కదా, దీని అర్థం ఏంటి, దీని మీనింగ్ ఏంటి అని కూడా చూసుకోవచ్చు. ಒಂದು ವೇಳೆ ಅರ್ಥವಾಗಲಿಲ್ಲದಿದ್ದರೆ ನಮಗೆ ತಾಂತ್ರಿಕತೆ ಬಹಳಷ್ಟು ಮತ್ತೆ ಮುಂದೆ ಬರುತ್ತೆ. ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ನೋಡಿಕೊಂಡು ಇದರ ಅರ್ಥ ಗೊತ್ತಿಲ್ಲ ಏನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. అదే 30-40 ఇయర్స్ బ్యాక్ చూస్తే, ಅದೇ 30-40 ವರ್ಷ ಹಿಂದೆ ಹೋಗುವುದಾದರೆ ఇంత అవకాశం ఉందా ఎవరికైనా? ಇಂಥ ಅವಕಾಶ ಇದೆ ಯಾರಿಗಾದ್ರೂ? ఈ రోజుల్లో పొద్దున్న లెగిస్తే చాలు ఏదో ఒక SMS, ఏదో ఒక వాట్సాప్, ఏదో ఒక సోషల్ మీడియాలో దేవుని బైబిల్ వాక్యాలు, డైలీ మెడిటేషన్ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి రోజు. ಈ ದಿನದಲ್ಲಿ ಬೆಳಗಿನ ಜಾವ ನಾವು ಎದ್ದ ಕೂಡಲೇ ಏನಾದರೂ SMS ಆಗಲಿ, ವಾಟ್ಸಪ್ ಅಲ್ಲಿ ಆಗಲಿ ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಬರುತ್ತಾನೆ ಇರುತ್ತದೆ. అంటే దేవుని వాక్యం ఎట్లా అంటే వర్షములాగా వి ఆర్ బొంబార్డెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని వాక్యముతో మనం కుమ్మరించబడుతున్నాం. ಆದ್ರಿಂದ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಮಳೆ ಹಾಗೆ ವಾಕ್ಯವು ಜಾಸ್ತಿಯಾಗಿ ಧಾರಾಳವಾಗಿ ನಮ್ಮ ಮೇಲೆ ಸುರಿತಾ ಇದೆ. అయితే దేవుని వాక్యము బైబిల్ ఈ విధంగా ఈ రోజు మన చేతిలో ఉందంటే, చాలా మంది ఈ బైబిల్ మన చేతిలో మనకు అందించడానికి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ಅದರಿಂದ ಈ ಸತ್ಯವೇದ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಬರಲಿಕ್ಕೆ ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಹಿಡ್ಕೊಳ್ಳಬೇಕಾದ್ರೆ ಇದಕ್ಕೋಸ್ಕರ ಬಹಳಷ್ಟು ಜನ ದೈವ ಜನರು ತಮ್ಮ ಪ್ರಾಣಗಳನ್ನ ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. చూడండి, క్రీస్తు శకం 500 BC నుంచి 500 AD నుంచి 1500 AD వరకు ఆ కాలాన్ని ఏమనేవారంటే చీకటి కాలము, డార్క్ పీరియడ్ అనేవారు. 500 ಕ್ರಿಸ್ತ ಪೂರ್ವದಿಂದ 1500 ವರೆಗೆ ಇದು ಕತ್ತಲೆಯ ಕಾಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತವರು. ఆ సమయంలో చర్చ్, సంఘము చాలా పవర్ లో ఉందన్నమాట. ఆ సమయంలో, ಆ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಸಭೆ ಎಂಬುದಾಗಿರುತ್ತದೆ ಬಹಳ ಶಕ್ತಿವಂತವಾಗಿದೆ. ఆ దినాల్లో సంఘం ఏమి చెప్తే అంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, చర్చ్ ఏమి డిసైడ్ చేస్తే గవర్నమెంట్ ఆ పని చేయాలి. ಮತ್ತೆ ಚರ್ಚ್ ಆಫ್ ಇಂಗ್ಲೆಂಡ್ ಅಂದ್ರೆ ಒಂದು ಇಂಗ್ಲೆಂಡ್ ನಲ್ಲಿ ಚರ್ಚ್ ಏನು ಮತ್ತೆ ನಿರ್ಧಾರ ಕೈಗೊಳ್ಳುತ್ತದೋ ಅದನ್ನೇ ಸರ್ಕಾರವು ಮತ್ತೆ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಬೇಕು. ఆ చర్చ్ లో ఎవరు ఉండేవారు? పోప్స్, బిషప్స్, వాళ్ళందరూ ఉండేవారు. ಆ ಚರ್ಚ್ ಅಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಪೋಪ್, ಬಿಷಪ್ಸ್ ಅವರೇ ಇರುವಂತವರು. అయితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ಆದ್ರೆ ಅವ್ರು ಏನು ಮಾಡಿದಾರ ಗೊತ್ತಾ? అందరి చేతిలో బైబిల్ ఉండొద్దు అనే తీర్మానం చేశారు. ಎಲ್ಲರ ಕೈಯಲ್ಲಿ ಬೈಬಲ್ ಇರಬಾರದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ వాళ్ళు చెప్పేదొకటి, బైబిల్లో ఉన్నదొకటి, వాళ్ళు బోధించేదొకటి. ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ಒಂದು, ಅವರು ಬೋಧನೆ ಮಾಡುವುದು ಇನ್ನೊಂದು ಎಂಬುದಾಗಿ. ఒకవేళ బైబిల్ అందరి చేతిలోకి వెళ్ళింది అనుకోండి, ಒಂದು ವೇಳೆ ಸತ್ಯವೇದ ಎಲ್ಲರ ಕೈಯಲ್ಲಿ ಹೋಗುವುದಾದರೆ అప్పుడు ఏమవుతుంది? ಏನಾಗುತ್ತದೆ? అందరికి సత్యం తెలుస్తుంది. ಎಲ್ಲರೂ ಕೂಡ ಸತ್ಯವು ಮತ್ತು ನೆನಪಾಗುತ್ತೆ, ಗುರುತಾಗುತ್ತದೆ. అప్పుడు వీళ్ళు చెప్పే మాట ఇంకా వినరు. ಇವರು ಹೇಳುವಂತ ಮಾತು ಕೇಳೋದಿಲ್ಲ. కాబట్టి ఆ రోజుల్లో ఈ పోపులు, బిషప్లు, ఈ చర్చిలో ఉన్న అధికారులు ఏం చేశారంటే బైబిల్ తర్జుమా చేయకుండా, బైబిల్ ఎవరి చేతిలో రాకుండా చూసుకున్నారు. ಮತ್ತು ಆ ದಿನಗಳಲ್ಲಿ ಪೋಪ್, ಬಿಷಪ್ಸ್ ಮತ್ತು ಹಿರಿಯರ ಅಧಿಕಾರಿ ಯಾರಿದ್ದಾರೋ ಬೈಬಲ್ ಅನ್ನ ಭಾಷಾಂತರ ಮಾಡಲಾರದೆ ಬೇರೆ ಕೈಗಳಿಗೆ ಸ್ಥಳಾಂತರ ಆಗಲಾರದೆ ನೋಡ್ಕೊಳ್ಳುವಂತ ಮತ್ತು ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ರು. బైబిల్ ఏ భాషలో రాశారు? ಮತ್ತು ಸತ್ಯವೇದ ಯಾವ ಭಾಷೆಯಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾರೆ? ఏ భాషలో రాశారు బైబిల్? ಯಾವ ಭಾಷೆಯಲ್ಲಿ ಸತ್ಯವೇದ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? ఇంగ్లీష్ కదా. మనకి మీ బైబిల్లో ఫస్ట్ పేజ్లో ఉంటుంది కదా. ಮತ್ತೆ ನಮ್ಮ ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಮೊದಲನೇ ಪುಟದಲ್ಲಿ ಇರುತ್ತದಲ್ಲ కదా, ఏమని ఉంటుంది అక్కడ? ఆదిమ హెబ్రీ, గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది. ಇಬ್ರಿಯ ಮತ್ತು ಗ್ರೀಕ್ ಭಾಷೆಗಳಿಂದ ಭಾಷೆ ಬಿಟ್ಟು ಹಳೆಯ ಮತ್ತು ಹೊಸಬಡಿಗೆ ಮಾಡಲಾಗಿದೆ. అంటే ఆ రోజుల్లో బైబిల్ చదవాలంటే హెబ్రీ భాష రావాలి, గ్రీకు భాష రావాలి. ಆ ದಿನದಲ್ಲಿ ಸತ್ಯವೇದ ಓದಬೇಕಾದ್ರೆ ಇಬ್ರಿ ಭಾಷೆ ಬರಬೇಕಿಲ್ಲ, ಗ್ರೀಕ್ ಭಾಷೆ ಬರಬೇಕು. వేరే భాషల్లోకి తర్జుమా లేదు, ಬೇರೆ ಭಾಷೆಯಲ್ಲಿ ಭಾಷಾಂತರ ಮಾಡಲಿಲ್ಲ. కాబట్టి బైబిల్ అందరికి అందుబాటులో లేదు. ಆದ್ರಿಂದ ಬೈಬಲ್ ಎಲ್ಲರೂ ಕೂಡ ಮತ್ತೆ ಕೈಯಲ್ಲಿ ಬರಲಿಲ್ಲ. కాబట్టి అందరి చేతిలో లేదు. సత్యం
అంటే ఏంటో ఎవరికి తెలియదు. ಮತ್ತು ಎಲ್ಲರ ಕೈಯಲ್ಲಿ ಸತ್ಯವೇದ ಇಲ್ಲದಿರುವ ಕಾರಣ ಸತ್ಯವು ಯಾರಿಗೆ ಅಂದ್ರೆ ಗೊತ್ತಿಲ್ಲ. అప్పుడు ఈ యొక్క పోపులు బిషపులు ఏం చేశారంటే బైబిల్లో లేని సంగతులన్నీ కూడా ఉన్నవన్నట్టుగా బోధించి ప్రజలను మోసం చేసేవారు. ಅದರಿಂದ ಆ ಕಾಲದಲ್ಲಿ ಪೋಪ್ ಮತ್ತು ಬಿಷಪ್ ಅವರು ಬೈಬಲ್ನಲ್ಲಿ ಇರಲಾರದ ವಿಷಯಗಳನ್ನು ಇವೆ ಎಂಬುದಾಗಿ ಜನರನ್ನು ಮೋಸಗೊಳಿಸಿದ್ದಾರೆ. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం. ನೋಡ್ರಿ ಮತ್ತೊಮ್ಮೆ ಸುವಾರ್ತ 15ನೇ ಅಧ್ಯಾಯ. మత్తయి సువార్త 15వ అధ్యాయం ಮತ್ತೊಮ್ಮೆ ಸುವಾರ್ತ 15ನೇ ಅಧ್ಯಾಯ 9వ వచనంలో 9ನೇ వచನದಲ್ಲಿ చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుష్యరు కల్పిಸಿದ ಕಟ್ಟಳೆಗಳನ್ನೇ ಅವರು ಬೋಧಿಸುವುದರಿಂದ ನನಗೆ ಭಕ್ತಿ ತೋರುವುದು ವ್ಯರ್ಥ ಎಂಬುದೇ. ఇది ఎవరి గురించి రాయబడింది? ಇದು ಯಾರ ಕುರಿತಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? పరిసయ్యుల గురించి రాయబడింది. ಫರಿಸಾಯರ ಕುರಿತಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. పరిసయ్యులు ఏం చేసేవారంటే, ಫರಿಸಾಯರು ಏನು ಮಾಡುವಂತವರು? బైబిల్లో లేనిపోనివన్నీ తీసుకొచ్చి ఇది దైవోపదేశములని బోధించేవారంట. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಏನು ಇಲ್ಲವೋ ಅವು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ದೈವೋಪದೇಶ ಎಂಬ ಹೇಳುವಂತವರು. కాబట్టి ఈ క్రీస్తు శకము ఈ 500 సంవత్సరం నుంచి 1500 సంవత్సరం వరకు కూడా చీకటి కాలం అని పిలుస్తారు. ఇది ಮತ್ತು ಕ್ರಿಸ್ತ ಶಕ 500 ರಿಂದ 1500 ವರೆಗೆ ಕತ್ತಲೆ ಕಾಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. ఆ సమయంలో అందరికీ బైబిల్ అందుబాటులో లేదు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಕೈಯಲ್ಲಿ ಬೈಬಲ್ ಇಲ್ಲ. అయితే మార్టిన్ లూథర్, మనకందరికీ తెలుసు కదా, మార్టిన్ లూథర్ ఏం చేశాడు, ఆయనకు ఒక రోజు బైబిల్ దొరికిందంట. ಆದ್ದರಿಂದ ಮಾರ್ಟಿನ್ ಲೂಥರ್ ನಮಗೆಲ್ಲರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆಲ್ಲ, ಅವರಿಗೆ ಒಂದು ದಿನ ಈ ಸತ್ಯವೇದ ಸಿಕ್ಕಿದೆ. అంతేకాదు, ఆయన కూడా తర్జుమా చేశాడు. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಆತನು ಕೂಡ ಒಂದು ಭಾಷಾಂತರ ಅನುವಾದಿಸಿದ್ದಾನೆ. ఆయన బైబిల్ చదివి అప్పుడు ఆయన ఏం అర్థం చేసుకున్నాడంటే, ಆದ್ದರಿಂದ ಆತನು ಒಂದು ಸತ್ಯವೇದನ ಓದಿ ಏನು ಮತ್ತೆ ಅದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಂದ್ರೆ, ఇదేంటి బైబిల్లో ఇలాగుంటే ఈ పోపులు బిషపులు దీనిలో లేనివన్నీ బోధిస్తున్నారు ఏంటి అని అర్థమైంది ఆయనకి. ಇದೇನು ಮತ್ತು ಸತ್ಯವೇದ ಈ ರೀತಿಯಾಗಿದ್ರೆ ಪೋಪ್ ಮತ್ತು ಬಿಷಪ್ಗಳು ಬೇರೆ ರೀತಿಯಾಗಿ ಬೋಧಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు ఆయన ఏం చేశాడు? ಅವಾಗ ಆತನ ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ? తిరుగుబాటు చేశాడు. ಆತನ ಎದುರು ಬಿದ್ದಿದ್ದಾನೆ. ఎవరికి తిరుగుబాటు చేశాడు? ಯಾರಿಗೆ ತಿರುಗಿ ಬಿದ್ದಿದ್ದಾನೆ? చర్చికి అగైన్స్ట్ గా తిరుగుబాటు చేశాడు. ಸಭೆಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ఎదురాಳಿ ಮಾಡಿದ್ದಾನೆ. అంటే ఆ రోజుల్లో ఉన్న అధికారులు అంటే పోపులు బిషపులు వారికి తిరుగుబాటు చేశాడు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಇರುವಂತ ಅಧಿಕಾరులు ಪೋಪ್ ಬಿಷಪರಿಗೆ ಅವರಿಗೆ ತಿರುಗಿ ಬಿದ್ದಿದ್ದಾನೆ. ఒక మాటలో చెప్పాలంటే హీ ప్రొటెస్టెడ్ అగైన్స్ట్ పోప్స్ అండ్ బిషప్స్. ಮತ್ತೆ ಪೋಪ್ ಮತ್ತು ಬಿಷಪ್ಗೆ ಅವನು ಮತ್ತೆ ಮೆರವಣಿಗೆ ಮಾಡಿದ್ದಾನೆ. అందుకని ఏమంటాము? ಅದಕ್ಕಾಗಿ ಏನೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ, మనల్ని ఏమంటారు? ಪ್ರೊಟೆಸ್ಟೆಂಟ್ಸ್. ಅದರಿಂದ ನಮ್ಮಲ್ಲಿ ಏನಂತ ಪ್ರೊಟೆಸ್ಟೆಂಟ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. ಬಿಕಾಸ್ ಇಟ್ ಇಸ್ ಮಾರ್ಟಿನ್ ಲೂಥರ್ ಹೂ ಹ್ಯಾಸ್ ಪ್ರೊಟೆಸ್ಟೆಡ್. ಆದ್ದರಿಂದ ಮಾರ್ಟಿನ್ ಲೂಥರ್ ಅವರು ಪ್ರೊಟೆಸ್ಟ್ ಆಗಿ ಮಾಡಿ ಬಂದಿದ್ದಾರೆ. కాబట్టి బైబిల్ మనం చరిత్రలో చూస్తే అందరికీ అందుబాటులో లేకుండా బైబిల్ని చేసింది ఎవరంటే రాజులు, చక్రవర్తులు, ఇంకా చర్చిలో ఉన్న అధికారులు కూడా. ಯಾರಿಗೂ ಕೂಡ ಕೈಗೆ ಬೈಬಲ್ ಸಿಗಲಾರದೆ ಅರಸುಗಳು ಮತ್ತು ಚರ್ಚ್ನಲ್ಲಿರುವಂತ ಅಧಿಕಾರಿಗಳು, ಬಿಷಪ್ಗಳು ಇವಳೆ ಮತ್ತು ಅಧಿಕಾರಿ ಇರುವಂತವರು. విలియం టిండేల్ అని ఒక భక్తుడు ఉన్నాడు. ವಿಲಿಯಂ ಟಿಂಡೇಲ್ ಎಂಬುದಾಗಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ. ఆయన ఏం చేశాడంటే బైబిల్ ను ఇంగ్లీష్ లోకి తర్జుమా చేశాడు. ಆತನ ಏನ್ ಮಾಡಿದ ಅಂದ್ರೆ ಸತ್ಯವೇದವನ್ನು ಆಂಗ್ಲ ಭಾಷೆಗೆ ಭಾಷಾಂತರಿಸಿದ್ದಾನೆ. చేసి ఆయన స్మగ్లింగ్ చేసుకొని, అంటే ఎవరికి తెలియకుండా స్మగుల్ చేసుకొని తీసుకెళ్తున్నాడు. ಮಧ್ಯ ರೀತಿಯಾಗಿ ಸ್ಮಗ್ಲಿಂಗ್ ಮಾಡುವಂತ ಸ್ಮಗಲ್ ಅಂದ್ರೆ ಯಾರಿಗೂ ಕೂಡ ಗೊತ್ತಾಗದೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುವಂತದ್ದು. అయితే పట్టుబడ్డాడు. ಆದ್ರೆ ಹಿಡಿಯಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. అప్పుడు ఏం చేశారో తెలుసా? ಅವಾಗ ಏನ್ ಮಾಡಿದಾರೆ ಗೊತ್ತಾ? ఆయన తర్జుమా చేసిన బైబిల్ ని ఆయన మెడలో ఏల్సి ఆయన తర్జుమా చేసిన కాపీస్ అన్ని కాల్ చేశారంట. ಆತನು ಮಾಡಿದಂತ ಭಾಷಾಂತರ ಮಾಡಿದಂತ ಸತ್ಯವೇದಗಳನ್ನ ಆತನ ಕೊರಳಿಗೆ ಹಾಕಿ ಆತನನ್ನ ಮತ್ತೆ ಭಾಷಾಂತರ ಮಾಡಿದ ಸತ್ಯವೇದಗಳನ್ನ ಸುಟ್ಟು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. కాబట్టి ఈ రోజు మన చేతిలో బైబిల్ ఉందంటే అంత సులువుగా ఇది మన చేతిలోకి రాలేదు. ಆದ್ರಿಂದ ಈ ದಿನದಂದು ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಸತ್ಯವೇದ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳೋದಾದ್ರೆ ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಸತ್ಯವೇದ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಬಂದಿಲ್ಲ. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటే ఈ రోజు మన చేతిలో బైబిల్ ఉంది. ಎಷ್ಟು ಜನ ಮತ್ತು ಪ್ರಾಣವನ್ನು ಕಳ್ಕೊಳ್ಳುವುದಾದರೆ ಈ ಸತ್ಯವೇದ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಬಂದಿದೆ. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో చూడండి, యూట్యూబ్లు కానీ అక్కడిక్కడ చూస్తే క్రైస్తవులకు వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా ఎన్నో వీడియోస్ ఉన్నాయి కదా. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಅಲ್ಲಿ ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲೆಲ್ಲ ನೋಡೋದಾದ್ರೆ ಕ್ರೈಸ್ತರಿಗೆ ಮತ್ತೆ ಅವ್ರು ಬೋಧಿಸುವಂತ ಮತ್ತೆ ಸತ್ಯವೇದಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಎಷ್ಟು ಜನ ಮಾತನಾಡ್ತಿದ್ದಾರೆ కదా. కొంతమంది మత ఛాందసవాదులు లేకపోతే రిలీజియస్ ఫ్యానటిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ಈ ರೀತಿಯಾಗಿ ಧರ್ಮಪೂರ್ವಕವಾಗಿ ಮತಾಂತರವನ್ನು ಬಯಸುವಂತವ್ರು ಕೂಡ ಏನು ಮಾಡ್ತಿದ್ದಾರೆ? ఏం ಮಾಡ್ತಿದ್ದಾರೆ? మనకంటే బాగా చదువుతున్నారు బైబిల్. ನಮ್ಮಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿಯಾಗಿ ಓದ್ತಿದ್ದಾರೆ ಚೆನ್ನಾಗಿ. ఎందుకు చదువుతున్నారు? ಯಾಕೆ ಓದ್ತಿದ್ದಾರೆ? తప్పులు పట్టుకోవడానికి చదువుతున్నారు. ಅದರಲ್ಲಿ ತಪ್ಪನ್ನು ಹಿಡಿಯೋದಕ್ಕೆ. యూట్యూబ్ అంతా అవే వీడియోలు ఉన్నాయి ఇప్పుడు. ಈಗ ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲೆಲ್ಲ ಕೂಡ ಅದೇ ತಪ್ಪಾದ ವಿಡಿಯೋ. బైబిల్లో ఇలా ఉంది, ಈ ಸತ್ಯವೇದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿದೆ, దేవుడు ఇట్లాంటోడా, ನಿಮ್ಮ ದೇವರು ಈ ರೀತಿಯಾಗಿದ್ದಾನೆ కదా. అవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ಅವೆಲ್ಲ ನೋಡುವಾಗ ಏನೆಂಬುದಾಗಿ ಮತ್ತೆ ಗೊತ್ತಾಗ್ತದೆ, బాధ అనిపిస్తుంది కదా. ಬಾಧ ಮತ್ತೆ ಅನಿಸುತ್ತೆ ಅಲ್ವಾ? ఇంకా కొంతమంది స్వార్థ ప్రకటిస్తుంటే గిడియన్స్ బైబిల్స్ కాల్ చేస్తున్నారు, కరపత్రికలు కాల్ చేస్తున్నారు. ಮತ್ತೆ ಇನ್ನು ಜನರು ಮತ್ತೆ ಸ್ವಾರ್ಥ ಬೋಧಿಸುವಾಗ ಗಿಡಿಯನ್ ಬೈಬಲ್ ಎಂಬುದಾಗಿ ಕರಪತ್ರ ಏನಿದೆ ಎಲ್ಲ ಕೂಡ ಸುಟ್ಟು ಬಿಡುತ್ತಿದ್ದಾರೆ. వాళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ಅವರನ್ನ ನೋಡಿದಾಗ ನಮ್ಗೆ ಏನ್ ಅನಿಸುತ್ತೆ?
బాధ అనిపిస్తుందా? ಬಾಧೆ ಅನಿಸ್ತದೆ ಇಲ್ವೋ? కోపం కూడా అనిపిస్తుంది, కోపం కూడా వస్తుంది కదా. ಕೋಪ ಕೂಡ ಬರ್ತದಲ್ವಾ? చాలా కోపం వస్తుంది ఆ వీడియోస్ కానీ వాళ్ళు కాల్చడం అవన్నీ చూసినప్పుడు. ಅವು ಮತ್ತೆ ವಿಡಿಯೋ ನೋಡುವಾಗ ಅವ್ರು ಮತ್ತೆ ಸುಡುವಾಗ ಇವೆಲ್ಲ ಪತ್ರಿಕೆಗಳು ಸುಡುವಾಗ ನೋಡುದಾದ್ರೆ ಬಹಳ ಕೋಪ ಬರುತ್ತದೆ. అయితే చరిత్ర చూస్తే, ಆದ್ರೆ ಚರಿತ್ರೆ ನೋಡುದಾದ್ರೆ బైబిల్స్ ని కాల్ చేసింది ఎవరో తెలుసా? ಸತ್ಯವೇದವನ್ನ ಸುಟ್ಟು ಹಾಕಿದಂತವ್ರು ಯಾರು ಗೊತ್ತಾ? ఈ చర్చ్ లో ఉండే పోపులు బిషప్లే కాల్చారు. ಈ ಚರ್ಚ್ ನಲ್ಲಿ ಇರುವಂತಹ ಪೋಪ್ ಬಿಷಪ್ಸರೇ. ఈ రోజుల్లోనేమో ఈ మతోన్మాదులు కాలుస్తున్నారు. ಮತ್ತು ಈ ದಿನದಲ್ಲಿ ಮತಾಂತರ ಬಯಸುವಂತವ್ರು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. అయితే ఒక్కసారి హిస్టరీ చూస్తే ఎవరో వేరే వాళ్ళు కాదు, రాజులు, ಎಂಪರರ್ಸ್, ಕಿಂಗ್ಸ್, ఇంకా ಈ ಚರ್ಚ್ లో ఉండే ಅಧಿಕಾರುలೇ ಕಾಲ್చేశారు. ಮತ್ತು ಈ ದಿನದ ಆ ದಿನದಲ್ಲಿ ನೋಡೋದಾದರೆ ಈ ಒಂದು ಚಕ್ರವರ್ತಿಗಳು, ಅರಸರು ಇವರೇ ಈ ಒಂದು ಸತ್ಯವೇದನ ಸುಟ್ಟು ಬಿಡುತ್ತಾ ಇರುವಂತವರು. ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ. ఆయన అన్యుడు. ಅದನ್ನ అన్యను. ఆయన అనుకున్నాడంట, ఈ క్రైస్తవులు ఈ బైబిల్ని గురించి, యేసు ప్రభువుని గురించి బాగా చెప్తున్నారు, నేను కూడా ఒకసారి బైబిల్ చదువుతా అనుకున్నాడంట. ಈ ಕ್ರೈಸ್ತರು ಸತ್ಯವೇದ ಕುರಿತಾಗಿ ಅವರು ದೇವರ ಕುರಿತಾಗಿ ಬಹಳಷ್ಟು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾನು ಕೂಡ ಒಮ್ಮೆ ಸತ್ಯವೇದನ ఎందుకు చదవాలనుకున్నాడంటే బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకోవడానికి. ಯಾಕೆ ಓದಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದರೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿರುವಂತಹ ತಪ್ಪುಗಳನ್ನು ಹುಡುಕೋದಕ್ಕೆ. సో తప్పులు పట్టుకోవడానికి బైబిల్ కొనుక్కున్నాడు, బైబిల్ చదివాడంట. ಆದ್ರಿಂದ ಸತ್ಯವೇದ ತಪ್ಪು ಹುಡುಕಲಿಕ್ಕೆ ಸತ್ಯವೇದನ ಕೊಂಡುಕೊಂಡಿದ್ದಾನೆ ಮತ್ತು ಓದ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే ఏం జరిగిందో తెలుసా? ಅದು ಏನು ಉಂಟಾಗಿದೆ ಗೊತ್ತಾ? ఆయన ఏమన్నాడంటే తర్వాత, ಆತನು ಏನೆಂದು ಹೇಳಿದ್ದಾನೆ ಆಮೇಲೆ, బైబిల్లో తప్పులు పట్టుకోవడానికి బైబిల్ చదివితే బైబిల్ నా తప్పులు చూపించింది అన్నాడు. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ತಪ್ಪನ್ನು ಹುಡುಕಲಿಕ್ಕೆ ನಾನು ಓದುವುದಾದರೆ ಅದು ನನ್ನ ತಪ್ಪುಗಳನ್ನೇ ತೋರಿಸಿದೆ కదా. బైబిల్ చదువుతున్నప్పుడు when we are reading Bible will be reading you. ಆದ್ದರಿಂದ ಸತ್ಯವೇದವನ್ನು ಓದಬೇಕಾದ್ರೆ ಸತ್ಯವೇದವು ನಮ್ಮನ್ನು ಓದುತ್ತದೆ. when you are searching Bible will be searching you. ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಹುಡುಕುವುದಾದರೆ ಸತ್ಯವೇದ ನಮ್ಮನ್ನು ಹುಡುಕುತ್ತದೆ. when you are examining the word of God's word will be examining you. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡುವುದಾದರೆ, ಪರಿಶೀಲನೆ ಮಾಡುವುದಾದರೆ ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷಿಸುತ್ತದೆ. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అది జీవము కలిగిన వాక్యం. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯ ಜೀವವುಳ್ಳಂತ ವಾಕ್ಯವಾಗಿದೆ. ఈ మతోన్మాదులు ఉన్నారు కదా, ಈ ಮತೋನ್ಮಾದಗಳು ಇದಾರಲ್ಲ, వాళ్ళు ఏం చేయగలరంటే మహా అంటే ఈ పేజెస్ ని కాల్ చేయగలరు. ಏನೆಂಬುದಾಗಿ ಮಾಡಬಹುದು ಅಂದ್ರೆ, ಮಹಾ ಅಂದ್ರೆ ಈ ಒಂದು ಪುಟಗಳನ್ನ ಸುಟ್ಟಬಹುದು. అయితే జీవించే వాక్యాన్ని కాల్ చేయగలరా? ಅದೇ ಜೀವಿಸುವಂತ ವಾಕ್ಯವನ್ನು ಸುಡಬಹುದಾ? మన హృదయములో భద్రపరచబడిన దేవుని వాక్యాన్ని కాల్చగలరా? ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿರುವಂತ ಭದ್ರಪಡಿಸುವಂತ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನ, ಆ ವಾಕ್ಯವನ್ನು ಸುಳ್ಳಿಕ್ಕೆ ಆಗ್ತದ? కాబట్టి దేవుని వాక్యము అది జీవిస్తుంది. గాడ్స్ వర్డ్ ఇస్ ఎ లివింగ్ వర్డ్. ಆದ್ದರಿಂದ ದೇವರ ವಾಕ್ಯವು ಜೀವಿಸುವಂತ ವಾಕ್ಯವಾಗಿದೆ. కాబట్టి బైబిల్ గ్రంథము మన చేతిలో తీసుకురావడానికి, ఇంత సులువుగా మన చేతిలో పెట్టడానికి చాలా మంది కష్టపడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, వారి కుటుంబాలను విడిచిపెట్టారు, వారి దేశాలను విడిచిపెట్టారు, సముద్రాలు దాటి వెళ్ళి ఇప్పుడు ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది. ಆದ್ದರಿಂದ ಸತ್ಯವೇದೆಯು ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಸುಲಭವಾಗಿ ಬರಬೇಕಾದರೆ ಇದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಜನ ಮತ್ತು ಪ್ರಾಣವನ್ನು ಅರ್ಪಿಸಿದ್ದಾರೆ, ಕುಟುಂಬಗಳನ್ನು ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಮತ್ತು ಸಮುದ್ರವನ್ನು ದಾಟಿ ಬಹಳ ಶ್ರಮೆ ಪಟ್ಟು ಈ ರೀತಿಯಾಗಿ ಸತ್ಯವೇದವನ್ನು ನಮ್ಮ ಕೈಗೆ ತರಲಿಕ್ಕೆ ಅವರು ಸಾಧ್ಯವಾಗಿದೆ. కాబట్టి భారతీయ భాషల్లో బైబిల్ తర్జుమా చేసింది ఎవరు? ಭಾರತೀಯ ಭಾಷೆಯಲ್ಲಿ ಸತ್ಯವೇದವನ್ನು ಭಾಷಾಂತರ ಮಾಡಿದವರು ಯಾರು? విలియం కేరీ ಅವರು కదా. ఎన్ని లాంగ్వేజెస్ లో తర్జుమా చేశాడు? ಎಷ್ಟು భాషಗಳಲ್ಲಿ ಭಾಷಾಂತರ ಮಾಡಿದ್ದಾರೆ? నియర్లీ 40+ లాంగ్వేజెస్ లో తర్జుమా చేశాడు. కనిష్ట 40 భాషಗಳಲ್ಲಿ అతను భాషాంತರ ಮಾಡಿದ್ದಾನೆ. అంటే తర్జుమా చేశాడంటే ఫస్ట్ ఏం నేర్చుకున్నాడు ఆయన? ಅಂದ್ರೆ ಒಂದು ಭಾಷಾಂತರ ಮಾಡಿದ್ರೆ ಏನು ಮೊದಲಾಗಿ ಕಲ್ಕೊಂಡಿದ್ದಾನೆ? ಹೆಬ್ರಿ ಭಾಷೆ నేర్చుకోవాలి, ಇಬ್ರಿ ಭಾಷೆ ಕಲ್ಕೋಬೇಕು, గ్రీక్ భాష నేర్చుకోవాలి, ಗ್ರೀಕ್ భాషೆಯನ್ನು కల్కోಬೇಕು, తర్వాత తెలుగు నేర్చుకోవాలి, కన్నడ నేర్చుకోవాలి, తమిళ నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకొని తర్జుమా చేయాలి. తెలుగు, తమిళ్, కನ್ನಡ ಇವೆಲ್ಲ ಕೂಡ ಭಾರತೀಯ ಭಾಷೆಗಳನ್ನ ಕಲಿತುಕೊಂಡು ಆಮೇಲೆ ಭಾಷಾಂತರ ಮಾಡಬೇಕು కదా. మన మాతృభాషే సరిగ్గా రాదు మనకి. ಆದ್ರೆ ಮಾತೃಭಾಷೆವೇ ಸರಿಯಾಗಿ ಬರೋದಿಲ್ಲ ನಮಗೆ. మీ గురించి నాకు తెలియదు కానీ హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుగు సరిగ్గా రాదు. ಮತ್ತು ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಹೈದರಾబాದ್ ಇರುವವರಿಗೆ తెలుగు ಸರಿಯಾಗಿ ಬರೋದಿಲ್ಲ. ఒక మాట మాట్లాడితే, ಒಂದು ಮಾತು ಮಾತನಾಡೋದಾದ್ರೆ దాంట్లో సగం ఇంగ్లీష్ ముక్కు ఉంటది, సగం ఉర్దూ ఉంటది, సగం తెలుగు ఉంటది. ಮತ್ತು ಒಂದು ಮಾತನಾಡದೆ ಒಂದು ಅರ್ಧದಷ್ಟು ಇಂಗ್ಲಿಷ್ ಇರುತ್ತದೆ, ಉರ್ದು ಇರುತ್ತದೆ, ಮತ್ತೆ తెలుగు ಸ್ವಲ್ಪ. మన మాతృభాషలో సంపూర్ణంగా ఏది మాట్లాడలేము. ನಮ್ಮ మాతృభాషలో సంపూర్ణವಾಗಿ ಯಾವುದೂ మాట్లాడಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. అలాంటిది విలియం కేరీ ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి మన భాషలు నేర్చుకొని, హెబ్రీ భాష నేర్చుకొని, గ్రీకు భాష నేర్చుకొని తర్జుమా చేస్తే చూడండి ఈరోజు ఎంత సంతోషంగా కూర్చొని చదువుతున్నాం మనం. ಅಂಥದ್ರಲ್ಲಿ ಇಂಗ್ಲೆಂಡ್ ದೇಶದಿಂದ ವಿಲಿಯಂ ಕೇರಿ ಅವರು ಬಂದು
ಇಬ್ರೇ ಭಾಷೆಯನ್ನ ಗ್ರೀಕ್ ಭಾಷೆನ ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಭಾರತೀಯ ಭಾಷೆಗಳನ್ನು ಕಲಿತುಕೊಂಡು ಆತನ ಭಾಷಾಂತರ ಮಾಡಿ ಕೊಟ್ಟಾಗ ನಾವು ನೋಡಿ ಕೂತ್ಕೊಂಡು ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಓದ್ತಾ ఇదేవి. కాబట్టి ఈ రోజుల్లో మనం చాలా ధన్యకరమైన ఆ జనరేషన్ లో ఉన్నామని ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఉన్నంత దేవుని వాక్యం వేరే ఏ తరములో కూడా లేదు. ಆದ್ದರಿಂದ ಈ ಪೀಳಿಗೆಯಲ್ಲಿ ನಾವಿರಬೇಕಾದ್ರೆ ಧನ್ಯರೆಂಬುದಾಗಿ ಹೇಳುವುದಕ್ಕೆ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಈ ಒಂದು ಪೀಳಿಗೆಯಲ್ಲಿರುವಂತ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಂಥದ್ದು ಯಾವ ಪೀಳಿಗೆಯಲ್ಲಿ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬಹುದು. అయితే ఒక సమస్య కూడా ఉంది. ಅದೊಂದು ಸಮಸ್ಯೆ ಕೂಡ ಇದೆ. ఏం సమస్య అంటే ಏನು ಸಮಸ್ಯೆ ಅಂದ್ರೆ దేవుని వాక్యం ఎంత ఎక్కువగా అయితే ఉందో అదే అంతే ఎక్కువగా తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. ಮತ್ತೆ ದೇವರ ವಾಕ್ಯ ಎಷ್ಟು ಜಾಸ್ತಿ ಆಗಿದೆಯೋ ಅಷ್ಟೇ ಜಾಸ್ತಿಯಾಗಿ ತಪ್ಪಾದಂತ ಬೋಧನೆ ಕೂಡ ಇವೆ కదా. ఏది కరెక్ట్ బోధ ఏది తప్పుడు బోధ కూడా ఈ రోజుల్లో అర్థం అవ్వట్లే. ಯಾವುದು ತಪ್ಪಾದ ಬೋಧನೆ ಯಾವುದು ಸರಿಯಾದ ಬೋಧನೆ ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಮಗೆ ಕಾಣುತ್ತಾ ಇಲ್ಲ. చూడండి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ನೋಡ್ರಿ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 17ನೇ ಅಧ್ಯಾಯ 11వ వచనం. 11ನೇ ವಚನ. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 17ನೇ ಅಧ್ಯಾಯ Acts 17:11. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 17ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ. చూడండి ఇక్కడ చదువుతున్నాను. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు ಪರಿಶೋಧಿಂಚುಚು వచ్చిరి. ಆ ಸಭೆಯರು ತೆಸಲೋನಿಕದವರಿಗಿಂತ ಸದ್ಗುಣವುಳ್ಳವರಾಗಿದ್ದು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಶುದ್ಧ ಮನಸ್ಸಿಂದ ಅಂಗೀಕರಿಸಿ ಇವರು ಹೇಳುವ ಮಾತುಗಳು ಹೌದೋ ಏನೋ ಎಂಬ ವಿಷಯದಲ್ಲಿ ಪ್ರತಿದಿನವೂ ಶಾಸ್ತ್ರ ಗ್ರಂಥಗಳನ್ನ ಶೋಧಿಸುತ್ತಿದ್ದರು. ఇక్కడ బెరియా అనే ప్రాంతానికి పౌలు వెళ్ళాడు. ಇಲ್ಲಿ ಬೆರೆಯ ಎಂಬ ಪ್ರಾಂತಕ್ಕೆ ಪೌಲನು ಬಂದಿದ್ದಾನೆ. అక్కడ ఆయన బోధించాడు. అక్కడ ఒక కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు. ಅಲ್ಲೇ ಮತ್ತು ಕೆಲವು ದಿನ ಅಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಬೋಧಿಸಿದ್ದಾನೆ. అయితే పౌలు బోధిస్తుంటే ಅರೆ ಪೌಲನು ಬೋಧಿಸುವಾಗ ఈ బెరయ వాళ్ళు ఏం చేశారంట, ಈ ಬೆರೆಯದವರು ಏನು ಮಾಡಿದ್ದಾರೆ, పౌలు బోధించేది లేఖనానుసారంగా ఉందో లేదో అని పరీక్షించేవారంట. ಪೌಲನು ಬೋಧಿಸುವಂತದ್ದು ಲೇಖನಾನುಸಾರವಾಗಿ ಇದೆಯೋ ಇಲ್ವೋ ಎಂಬುದಾಗಿ ಪರಿಶೋಧಿಸುವಂತವರು. ఎవరు బోధిస్తుంటే? ಯಾರು ಬೋಧನೆ ಮಾಡುವಾಗ? పౌలు బోధిస్తుంటే. ಪೌಲನು ಬೋಧನೆ ಮಾಡುವಾಗ. పౌలు బోధిస్తుంటే అంత క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే ಮತ್ತೆ ಈ ಪೌಲನು ಬೋಧನೆ ಮಾಡುವಾಗ ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡುವುದಾದರೆ మనం బోధిస్తే ఏం చేస్తారో వాళ్ళు. ನಾವು ಬೋಧನೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಏನು ಮಾಡೋದು? పౌలు ఎంత గొప్ప దైవజనుడు. ಪೌಲನು ಎಷ್ಟು ದೊಡ್ಡ ದೈವಜನನು. క్రొత్త నిబంధనలో సగము కంటే ఎక్కువ ఆయన రాసిన పత్రికలే ఉన్నాయి. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಅರ್ಧದಷ್ಟು ಜಾಸ್ತಿ ಆತನು ಬರೆದ ಪತ್ರಿಕೆಗಳೇ ಇವೆ. అయితే పౌలు బోధిస్తుంటేనే దే ఎగ్జామిన్డ్ వెదర్ హీ ఈస్ టీచింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ ఆర్ నాట్. ಆ ರೀತಿಯಾಗಿ ಪೌಲನು ಬೋಧಿಸುವುದಾದರೆ ಲೇಖನಾನುಸಾರವಾಗಿ ಇದೆಯೋ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಪರಿಶೋಧಿಸುತ್ತಿದ್ದಾರೆ. కాబట్టి ఈ రోజుల్లో దేవుని వాక్యం ఎంత ఎక్కువగా అయితే ఉందో అదే సమయంలో తప్పుడు బోధలు కూడా చాలా ఉన్నాయి. ಆದ್ರಿಂದ ಈ ದಿನಗಳಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಎಷ್ಟು ಜಾಸ್ತಿ ಆಗಿದೆಯೋ ಅದೇ ಪ್ರಕಾರ ಈ ಒಂದು ತಪ್ಪಾದ ಬೋಧನೆ ಕೂಡ ಇವೆ. కాబట్టి మనం ఏం చేయాలి? ಅದನ್ನ ನಾವೇನ್ ಮಾಡಬೇಕು? ఈ బెరయ ప్రజలు చేసినట్లుగా మనం చేయాలి. ಈ ಬೆರೆಯ ಪ್ರದೇಶದವರು ಮಾಡಿದ ಹಾಗೆ ನಾವು ಮಾಡಬೇಕು. దేవుని వాక్యం వినాలి, ದೇವರ ವಾಕ್ಯನ ಕೇಳಬೇಕು, దేవుని వాక్యం చదవాలి, ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಓದಬೇಕು, దేవుని వాక్యమును ధ్యానించాలి, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸಬೇಕು. చూడండి ఈ రోజుల్లో మనకు ఆడియో బైబిల్ కూడా ఉంది కదా. ನೋಡ್ರಿ ಈ ಒಂದು ದಿನಗಳಲ್ಲಿ ಆಡಿಯೋ ಬೈಬಲ್ ಕೂಡ ಇದೆ. ఉందా లేదా? ಇದೆಯೋ ಇಲ್ವೋ కదా. ఎంత ధన్యులం కదా మనం. అందుకనే అంటున్నాను మనం తరములో ఉన్న వారం చాలా ధన్యులం. ಎಷ್ಟು ಧನ್ಯರೆಂಬುದ ಹೇಳುತ್ತೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಹೇಳೋದು ಈ ಪೀಳಿಗೆಯಲ್ಲಿರುವಂತ ನಾವು ಬಹಳ ಧನ್ಯರು. అదే సమస్య ఏంటంటే ಆದ್ರೆ ಸಮಸ್ಯೆ ಏನಂದ್ರೆ ఇంకా చదవడం అవసరం లేదు, ధ్యానించడం అవసరం లేదు. ఎందుకు? ఆడియో బైబిల్ కూడా ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు చాలా మంది, వింటా ఉన్నారు. యూట్యూబ్ పెట్టుకొని మెసేజెస్ వింటారు, యాప్ పెట్టుకొని ఆడియో బైబిల్ వింటా ఉన్నారు. ಓದುವಂಥದ್ದು ಧ್ಯಾನ ಮಾಡೋದು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಆಡಿಯೋ ಬೈಬಲ್ ಓಪನ್ ಮಾಡಿ ಕೇಳುತ್ತಿರ್ತಾರೆ, ಯೂಟ್ಯೂಬ್ ನಲ್ಲಿ ಕೇಳುತ್ತಿರ್ತಾರೆ. ಹೀಗಾಗಿ ಕೇಳುತ್ತಾನೆ ಇರುತ್ತಾರೆ. వినడం మంచిదే, ಕೇಳೋದು ಒಳ್ಳೇದೇ. అదే సమయంలో వినాలి, చదవాలి, ధ్యానించాలి. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಕೇಳಬೇಕು, ಓದಬೇಕು, ಧ್ಯಾನಿಸಬೇಕು. లేకపోతే ఏది తప్పుడు బోధ ఏది సరి అయిన బోధ అని మనం అర్థం చేసుకోలేం. ಇಲ್ಲವಾದಲ್ಲಿ ಯಾವುದು ತಪ್ಪಾದ ಬೋಧನೆ ಯಾವುದು ಸರಿಯಾದ ಬೋಧನೆ ಎಂಬುದಾಗಿ ಗೊತ್ತಿರಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. మనం యూట్యూబ్ చూసినప్పుడు రకరకాల మంది రకరకాల రీతిలో బోధిస్తుంటారు. ಅದನ್ನ ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ನೋಡಬೇಕಾದ್ರೆ ವಿಧವಾಗಿ ಅವರು ಬೋಧನೆ ಮಾಡುತ್ತಿರ್ತಾರೆ. చూడండి, ఒక రకమైన బోధ ఏంటంటే ಒಂದು ವಿಧವಾದ ಬೋಧನೆ ಏನಂದ್ರೆ ಪ್ರಾಸ್ಪರಿಟಿ ಗಾಸ್ಪಲ್, ಪ್ರವಚನಾತ್ಮಕವಾಗಿರುವಂತ ಸ್ವಾರ್ತೆ. ప్రాస్పరిటీ గాస్పల్ విన్నారు ఎప్పుడైనా? స్వార్థ ముందే ಹೋಗುವಂತದ್ದು ಎಂಬುದಾಗಿ ఇంగ్లీష్ లో చెప్పాలంటే సుఖాన్ని భోగాన్ని బోధించేవారు, అంటే సుఖభోగాల సువార్త. ಸುಖ ಭೋಗಗಳಿರುವಂತ ಒಂದು ಸ್ವಾರ್ಥ ಎಂಬುದಾಗಿ. అంటే వాళ్ళు ఏం బోధిస్తారంటే ಏನು ಬೋಧನೆ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ యేసు ప్రభు నమ్ముకుంటే జాబ్ వస్తుంది, ಕರ್ತನ ಯೇಸುವನ್ನು ನಂಬಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಉದ್ಯೋಗ ಬರುತ್ತದೆ, యేసు ప్రభు నమ్ముకుంటే పెళ్లి అవుతుంది, ಇವತ್ತು ಕರ್ತನ ಯೇಸುವನ್ನ ನಂಬಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಮದುವೆ ಆಗ್ತದೆ, యేసు ప్రభు నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటావు, ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನಂಬಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಮನೆ ಕಟ್ಕೊಳ್ತೀರಿ, యేసు ప్రభు నమ్ముకుంటే ప్రమోషన్ వస్తుంది, ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನಂಬಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಪ್ರಮೋಷನ್ ಬರುತ್ತದೆ, యేసు ప్రభు నమ్ముకుంటే కారు కొనుక్కుంటావు, ಯೇಸು ಪ್ರಭುವನ್ನ ನಂಬಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಕಾರನ್ನು ಕೊಂಡ್ಕೊಳ್ತೀರಿ. ఇదే బోధిస్తారు ఎప్పుడు. ಇದೇ ಬೋಧನೆ ಮಾಡ್ತಾರೆ. అది కరెక్ట్ బోధ తప్పుడు బోధ? ಅದು ಸರಿಯಾದ ಬೋಧನೆ ಅಲ್ಲ ತಪ್ಪಾದ ಬೋಧನೆಯ?
అది కరెక్టే. యేసుప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి, కాదనట్లేదు. ಕರ್ತನಾದ ಯೇಸುವನ್ನು ನಂಬಿಕೊಳ್ಳೋದಾದರೆ ಆಶೀರ್ವಾದ ಬರುತ್ತವೆ. అయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడు? ಅದೇ ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 33ನೇ ವಚನದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಏನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. యేసుప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు. ಲೋಕದಲ್ಲಿ ನಿಮಗೆ ಶ್ರಮೆ ಉಂಟಾಗಬಹುದು, ಆದರೂ ಕೂಡ ಧೈರ್ಯವಾಗಿರಿ. ఇది మాత్రం వాళ్ళు బోధించారు. ಇದು ಮಾತ್ರ ಅವರು ಬೋಧಿಸೋದಿಲ್ಲ. యేసుప్రభు నమ్ముకుంటే నీకు శ్రమలు వస్తాయి అని వారు చెప్పరు. ಕರ್ತನಾದ ಯೇಸುವನ್ನು ನಂಬಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಶ್ರಮೆ ಬರುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳೋದಿಲ್ಲ. యేసుప్రభు నమ్ముకుంటే నీకు కష్టాలు వస్తాయని చెప్పరు. ಯೇಸುವನ್ನು ನಂಬಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಕಷ್ಟ ಬರುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳೋದಿಲ್ಲ. యేసుప్రభు నమ్ముకుంటే నీకు జాబ్ వస్తుంది, పెళ్లి అవుతుంది, ఇల్లు కట్టుకుంటావు, ప్రమోషన్ వస్తాయి, అన్ని ఆశీర్వాదాల గురించే చెప్తారు. ಯೇಸುವನ್ನು ನಂಬಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಮತ್ತೆ ಮನೆ ಕಟ್ಕೊಳ್ತೀರಿ, ಉದ್ಯೋಗ ಬರ್ತದೆ, ಮದುವೆ ಆಗುತ್ತೆ, ಮತ್ತೆ ಕಾರ್ ಕೊಳ್ಳುತ್ತೆ, ಎಲ್ಲ ಕೂಡ ಹೇಳುತ್ತಾರೆ, ಆಶೀರ್ವಾದ ಹೇಳುತ್ತಾರೆ. కాబట్టి దేవుని వాక్యము సరిగ్గా మీకు తెలియదు అనుకోండి. ಆದ್ರಿಂದ ದೇವರ ವಾಕ್ಯವು ಸರಿಯಾಗಿ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಪಕ್ಷದಲ್ಲಿ, కాబట్టి ఇటువంటి బోధకుల దగ్గర మనం పడిపోయే అవకాశం ఉంది. ಇಂಥ ಬೋಧಕರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾವು ಬೀಳುವಂತ ಅವಕಾಶಗಳು ಬಹಳ దీన్ని ఏమంటారంటే ప్రాస్పరిటీ గాస్పెల్. ಆದ್ದರಿಂದ ಪ್ರಾಸ್ಪರಿಟಿ ಗಾಸ್ಪಲ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ. సుఖభోగాల సువార్త, ಸುಖಭೋಗವುಳ್ಳಂತ ಸುವಾರ್ತೆಯು కేవలము సుఖాన్ని భోగాన్ని మాత్రమే బోధిస్తారు. ಕೇವಲ ಸುಖವನ್ನ ಭೋಗವನ್ನ ಮಾತ್ರ ಬೋಧಿಸುತ್ತಾರೆ. యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆ శ్రమలలో యేసు ప్రభు నీకు సహాయపడతాడు అని బోధించరు. ಮತ್ತು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ನಂಬಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಶ್ರಮೆ ಬರ್ತೇವೆ, ಕಷ್ಟ ಬರ್ತೇವೆ, ಆ ಶ್ರಮಗಳಲ್ಲಿ ದೇವರು ಸಹಾಯ ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಬೋಧಿಸೋದಿಲ್ಲ. ఇంకొక రకమైన బోధ ఉంది. ಇನ್ನೊಂದು ವಿಧವಾದಂತ ಬೋಧನೆ ಇದೆ. ఇంకొక రకమైన బోధకులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ಇನ್ನೊಂದು ವಿಧವಾದ ಬೋಧಕರು ಯಾವ ರೀತಿ ಅಂದ್ರೆ, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫెట్ అని పెట్టుకుంటారు వాళ్ళ పేరు. ಅವ್ರು ಏನ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ಪ್ರವಾದಿ ಎಂಬುದಾಗಿ ಇಟ್ಕೊಡ್ತಾರೆ. చూసారు ఎప్పుడైనా యూట్యూబ్ లో ఇట్లా? ನೋಡಿದ್ರೆ ಯಾವಾಗಾದ್ರೂ ಯೂಟ್ಯೂಬ್ ನಲ್ಲಿ ప్రాఫెట్ జెరమయా, ಪ್ರವಾದಿ ಆದಂತ ಇರೆಮಿಯನು, ప్రాఫెట్ ఎహెజ్కేల్, ಪ್ರವಾದಿ ಆದಂತ ಯೆಜ್ಕೇಲನು, ప్రాఫెట్ డేవిడ్, ಪ್ರವಾದಿ ಆದಂತ ದಾವೀದನು, ప్రాఫెట్ అబ్రహాం, ಪ್ರವಾದಿ ಆದಂತ ಅಬ್ರಹಾಮನು, వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ಅವ್ರ ಹೆಸರು ಇಟ್ಕೊಳ್ತಾರೆ. చూడండి, ప్రాఫిట్స్ ఉన్నారా లేరా బైబిల్లో? ಹೌದು, ಮತ್ತೆ ಪ್ರವಾದಿಗಳು ಸತ್ಯವೇದ ಇದಾರೋ ಇಲ್ವೋ? ఉన్నారా లేరా? ಇದಾರೋ ಇಲ್ವೋ? బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు. ಮತ್ತೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಪ್ರವಾದಿಗಳಿದ್ದಾರೆ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ ప్రాఫిట్? ಆದ್ದರಿಂದ ಪ್ರವಾದಿಗೆ ಇರುವಂತ ವಿವರಣೆ ಏನಿದೆ? ప్రవక్త అంటే నిర్వచనం ఏంటి? ಪ್ರವಾದಿಗೆ ನಿರ್ವಚನವೇನಿದೆ? ఏంటి? ಏನಿದೆ? ప్రాఫిట్ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. ప్రవక్త దేవునికి ప్రతినిధి. ಆದ್ದರಿಂದ ಪ್ರವಾದಿಯು ದೇವರಿಗೆ ಪ್ರತಿನಿಧಿ. యాజకుడు అంటే ಯಾಜಕನೆಂದ್ರೆ మనిషికి ప్రతినిధి. ಆದ್ದರಿಂದ ಮನುಷ್ಯನಿಗೆ ಪ್ರತಿನಿಧಿ ಆಗಿರುತ್ತಾನೆ. యాజకుడు ఏం చేస్తాడు? ప్రజల యొక్క విన్నపాలన్నీ తీసుకెళ్లి దేవుడికి చెప్తాడు. ಯಾಜಕನೇನು ಮಾಡ್ತಾನೆ? ಜನರ ಮನವಿಗಳನ್ನೆಲ್ಲ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಭಿನ್ನಗಳನ್ನ ದೇವರಿಗೆ ಹೇಳುತ್ತಾನೆ. ప్రవక్త ఏం చేస్తాడు? దేవుని దగ్గర నుంచి వాక్యం తీసుకొచ్చి ప్రజలకు చెప్తాడు. ಆದ್ದರಿಂದ ಪ್ರವಾದಿ ಏನು ಮಾಡ್ತಾನೆ? ದೇವರಿಂದ ಏನು ಹೊಂದುತ್ತಾನೋ ಅದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು కాబట్టి బైబిల్లో దేవుని వాక్యం ఆ సమయంలో వారికి లేదు కాబట్టి దేవుడు ప్రవక్తలను వాడుకున్నాడు ప్రజలతో మాట్లాడడానికి. ಅದರಿಂದ ಸತ್ಯವೇದವು ವಾಕ್ಯವ ಕಾಲದಲ್ಲಿ ಇರುವ ಕಾರಣ ದೇವರಿಗೆ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಪ್ರವಾದಿಗಳನ್ನ ಬಳಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ దినాలలో దేవుడు కలల ద్వారా మాట్లాడేవాడు. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಒಂದು ಕನಸಿನ ಮುಖಾಂತರ ಮಾತನಾಡಿದ್ದಾನೆ, దర్శనాల ద్వారా మాట్లాడేవాడు, ದರ್ಶನ ಮುಖಾಂತರ ಮಾತನಾಡಿದ್ದಾನೆ, నాయకుల ద్వారా మాట్లాడేవాడు, ನಾಯಕರ ಕುರಿತ ಮಾತನಾಡಿದ್ದಾನೆ, ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, ಪ್ರವಾದಿಗಳ ಮುಖಾಂತರ ಮಾತನಾಡಿದ್ದಾನೆ. అయితే ఈ రోజుల్లో ಆದ್ರೆ ಈ ದಿನಗಳಲ್ಲಿ దేవుడినితో మాట్లాడాలనుకోండి, ದೇವರು ನಿಮ್ಮ ಹತ್ರ ಮಾತನಾಡಬೇಕಾದ್ರೆ, దేవుని యొక్క స్వరాన్ని మీరు వినాలనుకోండి, ದೇವರ ಸ್ವರವನ್ನ ಕೇಳಬೇಕಾದರೆ ఇప్పుడు మీరు ఏం చేయాలి? ಅವಾಗ ನೀವೇನ್ ಮಾಡಬೇಕು? ఏం చేయాలి? ಏನ್ ಮಾಡಬೇಕು? జస్ట్ బైబిల్ తెరిచి చదవాలంతే. ಸುಮ್ಮನೆ ಸತ್ಯವೇದ ತೆರೆದು ಮತ್ತು ಓದಬೇಕು. అయితే ఈ రోజుల్లో ఈ ప్రవక్తలు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్లో లేని సంగతులు తీసుకొచ్చి దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాకు కళ చూపించాడు, నేను పరలోకం దగ్గరికి వెళ్ళొచ్చాను అని చాలా చాలా చెప్తున్నారు. ಅದರಿಂದ ಸತ್ಯವೇದ ಇರುವಂತದನ್ನ ಬಿಟ್ಟು ಪ್ರವಾದಿಯವರು ನಾನು ದೇವರ ಹತ್ರ ಹೋಗಿ ಬಂದಿದ್ದೇನೆ, ಪರಲೋಕ ಹತ್ರ ಹೋಗಿ ಬಂದಿದ್ದೇನೆ, ದೇವರ ನೋಡಿ ಮಾತನಾಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಇರಲಾರದು ಅಂತ ಕೂಡ ಬೋಧಿಸುತ್ತಿದ್ದಾರೆ. కాబట్టి ఇలాంటి తప్పుడు బోధకుల దగ్గర నుంచి కూడా జాగ్రత్త పడాలి. ಆದ್ರಿಂದ ಇಂಥ ತಪ್ಪಾದ ಬೋಧಕರಿಂದ ಕೂಡ ನಾವು ಎಚ್ಚರಿಕೆ ವಹಿಸಬೇಕು. ప్రవక్తలకు బదులుగా ఈ రోజు ఎవరున్నారంటే బోధకులు ఉన్నారు. ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರವಾದಿಗೆ ಬದಲಾಗಿ ಈ ದಿನದಂದು ಬೋಧಕರಿದ್ದಾರೆ. బోధకులు కూడా ఏం చేయాలి? ಬೋಧಕರು ಕೂಡ ಏನ್ ಮಾಡಬೇಕು? ఎక్కడి నుంచి బోధించాలి? ಎಲ್ಲಿಂದ ಬೋಧಿಸಬೇಕು? దేవుని వాక్యము నుంచే బోధించాలి. ದೇವರ ವಾಕ್ಯದಿಂದಲೇ ಬೋಧಿಸಬೇಕು. ఎవరైనా దేవుని వాక్యములో లేనిది బోధిస్తే అది కూడా తప్పుడు బోధే. ಯಾರಾದ್ರೂ ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಇಲ್ಲದನ್ನ ಬೋಧಿಸುವುದಾದ್ರೆ ಅದು ಕೂಡ ತಪ್ಪಾಗ್ತದೆ. ఇంకొక రకమైన బోధకులు ఉన్నారు. ನೋಡಿ, ಇನ್ನೊಂದು ವಿಧವಾದ ಬೋಧಕರಿದ್ದಾರೆ. వీళ్ళెవరంటే అద్భుతాలు చేసేవాళ్ళు. ಇವರು ಯಾರಾದ್ರೆ ಅದ್ಭುತಗಳನ್ನ ಮಾಡುವಂತವರು. మిరాకిల్ దే విల్ డు మిరాకిల్స్. ಅದ್ಭುತಗಳನ್ನ ಮಾಡುವಂತವರು. మీకు సంగతి తెలుసా? ನಿಮಗೆ ವಿಷಯ ಗೊತ್ತಾ? 2020 తర్వాత ఈ మిరాకిల్ ప్రీచర్స్ తగ్గిపోయారు. 20 ಆದ ಮೇಲೆ, 20ನೇ ವರ್ಷ ಆದ ಮೇಲೆ ಈ ಒಂದು ಅದ್ಭುತಗಳನ್ನ ಮಾಡುವಂತವರು ಕಡಿಮೆ ಆಗಿದ್ದಾರೆ. ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకు? ಯಾಕೆ? 2020లో కరోనా వచ్చినప్పుడు చాలా మంది మతోన్మాదులు ఏమన్నారంటే
ఇదిగో రోగాన్ని స్వస్థపరచండి, మిరాకిల్ ప్రీచర్స్, ఈ కరోనా వచ్చింది కదా మీరు స్వస్థపరచండి అన్నారు. ಯಾಕಂದ್ರೆ 2020ರಲ್ಲಿ ಕೊರೋನಾ ಬಂದಿದೆ, ಮತ್ತೊಂದು ಮಾತು ಹೇಳಿದ್ದಾರೆ. ಹೌದು, ಈ ಒಂದು ರೋಗ ಬಂದಿದೆಯಲ್ಲ, ನೀವು ಮತ್ತೆ ಚೆನ್ನಾಗಿ ಮಾಡುತ್ತೀರಿ, ಅದ್ಭುತಗಳೆಲ್ಲ ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. అందుకని ఈ రోజుల్లో 2020 తర్వాత ఈ అద్భుతాలు చేసే వాళ్ళు తగ్గిపోయారు. నిజంగా మంచిదే అది. 2020 ಆದ ಮೇಲೆ ಅದ್ಭುತ ಮಾಡೋದು ಕಡಿಮೆ ಆಗಿದ್ದಾರೆ, ಒಳ್ಳೇದೇ. ఈ అద్భుతాలు చేసే వాళ్ళ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ಈ ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡುವಂತವರ ಹತ್ರ ಕೂಡ ನಾವು ಎಚ್ಚರಿಕೆ ವಹಿಸಬೇಕು. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే కేవలము అద్భుతాలే చేస్తారు. ಯಾಕಂದ್ರೆ ಇವರು ಕೇವಲ ಅದ್ಭುತಗಳನ್ನು ಅಷ್ಟೇ ಮಾಡುವಂತವರು. అద్భుతాలు చేయొచ్చా చేయకూడదు? అద్భుతాలు ఉన్నాయా లేవా? ಅದ್ಭುತಗಳು ಮಾಡಬಹುದೋ ಇಲ್ವೋ? ಅದ್ಭುತಗಳು ಇದಾವೋ ಇಲ್ವೋ? ఉన్నాయా? ఉన్నాయి కదా. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? ನಾವು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಏನ್ ಮಾಡ್ತೇವೆ? ప్రభువా ఏదైనా ఒక అద్భుతం చేయని ప్రార్థన చేస్తామా లేదా? ಪ್ರಾರ್ಥನೆ ಯಾವುದಾದ್ರೂ ಅದ್ಭುತನ ಮಾಡಿ దేవుడు అద్భుతాలు చేస్తాడు, దాంట్లో ఏ సందేహం లేదు. దేర్ ఇస్ నో డౌట్, గాడ్ విల్ డూ మిరకల్స్. ಹೌದು, ದೇವರು ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡುತ್ತಾರೆ, ಅದರಲ್ಲಿ ಯಾವುದೇ ಸಂದೇಹವಿಲ್ಲ. అయితే ఈ అద్భుతాలు చేసే వారి దగ్గర ఒక సమస్య ఏంటంటే, ಆದ್ರೆ ಅದ್ಭುತಗಳು ಮಾಡುವ ಹತ್ರ ಒಂದು ಸಮಸ್ಯೆ ಏನಂದ್ರೆ, దేవుని వాక్యాన్ని వారు బోధించారు సరిగ్గా. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸರಿಯಾಗಿ ಬೋಧಿಸುವುದಿಲ್ಲ. దేని వాక్యము నుంచి హెచ్చరిక చేయరు. ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಎಚ್ಚರಿಕೆಗಳನ್ನು ಹೇಳೋದಿಲ್ಲ. చూడండి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. ನೋಡ್ರಿ, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 17ನೇ ಅಧ್ಯಾಯ. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 17ನೇ ಅಧ್ಯಾಯ 2వ వచనం. 2ನೇ ವಚನ. ఇక్కడ చూడండి, పౌలు ఇక్కడ తెస్సలోనికలో ఉన్నాడు. ಪೌಲನು ಇಲ್ಲೇ ಥೆಸಲೋನಿಕದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఇక్కడ ఏమని రాయబడిందంటే 3వ వచనంలో చివరి మాటలో, వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ಇಲ್ಲಿ ಏನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ 3 ವಿಶ್ರಾಂತಿ ದಿನಗಳು ತರ್ಕಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికకు వెళ్ళాడు. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಥೆಸಲೋನಿಕ ಹೋಗಿದ್ದಾನೆ. అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడంట? ಅಲ್ಲಿ ಎಷ್ಟು ದಿನ ಇದ್ದಾನೆ ಹೇಳ್ರಿ? ఎన్ని రోజులు ఉన్నాడు? ಎಷ್ಟು ದಿನ ಇದ್ದಾನೆ? 3 సబ్బాత్ డేస్. 3 ಸಬ್ಬಾತಿನ ದಿನ. ఆ 3 సబ్బాత్ డేస్ అంటే నియర్లీ మినిమం 14 డేస్ అనుకోండి. 3 ಸಬ್ಬಾತ್ ದಿನ ಅಂದ್ರೆ ಸಮೀಪ ಒಂದು 40 ದಿನಗಳೆಂಬುದಾಗಿ. అంటే ఆ 14 డేస్ ఏం చేశాడు అక్కడ? ಒಂದು 14 ದಿನ ಏನೇ ಮಾಡಿದ್ದಾನೆ? ಮತ್ತು చూడండి, వాక్యమును ఆయన తర్కించుచుండెను. ವಾಕ್ಯವನ್ನು ತರ್ಕಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, లేఖనములలో నుండి దుష్టాంతములనెత్తి విప్పి చెప్పి వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ಲೇಖನವನ್ನ ಹೇಳುತ್ತಾ 3 ವಿಶ್ರಾಂತಿ ದಿನಗಳು ತರ್ಕಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఏం చేశాడు? 3 విశ్రాంతి దినములు ಏನು ಮತ್ತು 3 ವಿಶ್ರಾಂತಿ ದಿನಗಳು ಏನು ಮಾಡಿದ್ದಾನೆ? దేవుని వాక్యమునే బోధించాడు. ದೇವರ ವಾಕ್ಯವನ್ನೇ ಬೋಧಿಸಿದ್ದಾನೆ. అదే ఈ అద్భుతాలు చేసే వారికి 3 విశ్రాంతి దినములు దొరికింది అనుకోండి. ಅದೇ ಅದ್ಭುತ ಮಾಡುವಂತವರು 3 ವಿಶ್ರಾಂತಿ ದಿನ ಮತ್ತು ಸಿಗುವುದಾದರೆ ఏం చేస్తారు? ಏನು ಮಾಡುತ್ತಾರೆ? 3 విశ్రాంతి దినములు ఒకే చోట ఎందుకు ఉండాలి? 3 ವಿಶ್ರಾಂತಿ ದಿನ ಒಂದೇ ಸರಿಗೆ ಯಾಕೆ ఈ ಇರಬೇಕು? రోజు హుబ్లీలో కొన్ని అద్భుతాలు చేసి నెక్స్ట్ డే ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ అద్భుతాలు చేసి నెక్స్ట్ డే ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ అద్భుతాలు చేస్తే చాలా మంది ఫాలోవర్స్ అవుతారు కదా. ಈ ದಿನದಲ್ಲಿ ಹುಬ್ಳಿಯಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ಅದ್ಭುತ ಮಾಡೋದಾದ್ರೆ ಮುಂದಿನ ದಿನ ಮತ್ತು ಬೇರೆ ಕಡೆ ಹೋಗಿ ಇನ್ನೊಂದು ಕಡೆ ಹೋಗೋದಾದ್ರೆ ಫಾಲೋವರ್ಸ್ ಹಿಂಬಾಲಿಸುವವರು ಬಹಳ. కాబట్టి ఈ మిరాకిల్స్, ఈ అద్భుతాలు చేసే వాళ్ళు ఏంటంటే హెచ్చరికలు చేయరు, దేవుని వాక్యం నుంచి కేవలం అద్భుతాలే చేస్తారు. ಅದರಿಂದ ಅದ್ಭುತಗಳನ್ನ ನಡೆಸುವಂತರು ಎಚ್ಚರಿಕೆ ಮಾಡೋದಿಲ್ಲ, ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಕೇವಲ ಅದ್ಭುತಗಳನ್ನ ಅಷ್ಟೇ ಮಾಡುತ್ತಾರೆ. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ಆದ್ದರಿಂದ ನಾವು ಎಚ್ಚರಿಕೆ ವಹಿಸಬೇಕು. చూడండి, ప్రాస్పరిటీ గాస్పెల్ ప్రీచర్స్ ఉన్నారు. ನೋಡಿ, ಸುಖಭೋಗಗಳನ್ನ ಮಾಡುವಂತ ಮತ್ತು ಬೋಧಕರಿದ್ದಾರೆ. ప్రాఫిట్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ಪ್ರವಾದಿಗಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳುವಂತ ಬೋಧಕರಿದ್ದಾರೆ. మిరాకిల్ ప్రీచర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ಅದ್ಭುತಗಳ ನಡೆಸುವಂತ ಬೋಧಕರು ಎಂಬುದಾಗಿ ಇದ್ದಾರೆ. ఇలాంటి వారి నుంచి మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి. ಇಂಥವರಿಂದ ನಮ್ಮನ್ನು ನಾವು ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಜಾಗೃತ ಪಡಿಸ್ಕೊಳ್ಬೇಕು. జాగ్రత్త పరచుకోవాలంటే ఏం చేయాలి? ಜಾಗರೂಕರಾಗಿರ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬೇಕಾದ್ರೆ ಏನ್ ಮಾಡಬೇಕು? బైబిల్ని క్రమంగా చదవాలి. ಸತ್ಯವೇದವನ್ನ ಕ್ರಮಬದ್ಧವಾಗಿ ಹೋಗೋದು. చూడండి, ఈ రోజుల్లో మనకు అందుబాటులో ఉంది బైబిల్. ಅದರಿಂದ ನೋಡ್ರಿ, ಈಗ ನಮಗೆ ಒಂದು ಸಮೀಪವಾಗಿದೆ, ಕೈಯಲ್ಲಿದೆ. చూడండి, అన్యులు ఏమంటున్నారంటే, కొంతమంది హైందవులు ఏమంటున్నారంటే, ನೋಡ್ರಿ, ಕೆಲವರು ಹೈಂದವರು ಏನೆಂಬುದು ಹೇಳ್ತಾರಂದ್ರೆ, వారికంట ఒక్కటి కాకుండా చాలా గ్రంథాలు ఉన్నాయంట. ಅವರಿಗೆ ಒಂದಲ್ಲದೆ ಬಹಳಷ್ಟು ಗ್ರಂಥಗಳಿವೆ ಅಂತೆ. చాలా రకరకాల గ్రంథాలు ఉన్నాయంట. వేదాలని, ఇదని అదని చాలా ఉన్నాయి వాళ్ళకి. ವೇದಗಳೆಂಬುದಾಗಿ ಏನೇನೋ ಬೇರೆ ಬೇರೆ ಗ್ರಂಥಗಳಿವೆ ಅಂತೆ. అంటే వారి మతము గురించి వారు తెలుసుకోవాలంటే కనీసం ఒక 20-30 గ్రంథాలు చదవాలి. ಅವರ ಧರ್ಮದ ಕುರಿತಾಗಿ ತಿಳ್ಕೋಬೇಕಾದ್ರೆ ಕನಿಷ್ಠ ಪಕ್ಷದಲ್ಲಿ 20-30 ಗ್ರಂಥಗಳನ್ನ ಓದಬೇಕು. అయితే మన సంగతి ఏంటి? ಆದ್ರೆ ನಮ್ಮ ವಿಷಯವೇನಿದೆ? ఒక్క బైబిలే చాలు మనకి. ಒಂದು ಸತ್ಯವೇದ ಸಾಕು. కదా, ఒక్కటే. దేవుడు నిజంగా చాలా ధన్యులం, ఒక్కటే ఇచ్చాడు దేవుడు మనకి. బహಳಷ್ಟು ధన్యರು ನಾವು. దేవుడు కూడా వాళ్ళలాగా నువ్వు ఇది చదవాలి, అది చదవాలి, అది చదవాలి అని ఒక 10 గ్రంథాలు పెట్టాడు అనుకోండి, అసలు ఒక్కటి చదవడానికే మనకు టైం లేదంటే ప్రభు ఇంకా 10 ఎక్కడ చదువుతాం అంటాం మనం. ಅವರ ಹಾಗೆ ನಮಗೂ ಕೂಡ 23 ಕೊಡೋದಾದ್ರೆ ದೇವರೇ ಮತ್ತೆ ಒಂದೇ ಓದ್ಲಿಕ್ಕೆ ಸಮಯ ಸಾಕ್ತಾ ಇಲ್ಲ, 23 ನಾವೆಲ್ಲೇ ಓದುನ కదా. ఇట్లాంటి తప్పుడు బోధల నుంచి మనం తప్పించుకోవాలంటే వ్యక్తిగతంగా ఒక సిస్టమాటిక్ గా బైబిల్ చదివే అలవాటు మనకు ఉండాలి. ಆದ್ದರಿಂದ ಇಂದ ತಪ್ಪು ಬೋಧನೆಯಿಂದ ನಾವು ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ಪದ್ಧತಿ ಪ್ರಕಾರ ಒಂದು ಸತ್ಯವೇದನ ಓದಬೇಕೆಂಬುದಾಗಿ. ఇంకా 2-3 నిమిషాలు క్లోజ్ చేస్తాను. 1 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ನಾನು ಮುಗಿಸುತ್ತೇನೆ. బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? సత్యవేదದಲ್ಲಿ ಎಷ್ಟು ಅಧ್ಯಾಯಗಳಿವೆ? 66. మీకు సరిగా వినపడలేదా? సరి కేಳಲಿಲ್ವಾ? 66 బుక్స్ ఉన్నాయి.
ಪುಸ್ತಕಗಳಿವೆ. చాప్టర్స్ కాదు, 66 పుస్తకಗಳಿವೆ. అధ్యాయగಳೆಷ್ಟು? అధ్యాయాలు, చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి? అధ్యాయగಳೆಷ್ಟು? 1189 కరెక్ట్. 1189 చాప్టర్స్ ఉన్నాయి బైబిల్లో. 1189 అధ్యాయಗಳು. ఇప్పుడు 1189 చాప్టర్స్ 1 ఇయర్ లో కంప్లీట్ చేయాలంటే రోజుకి కనీసం 4 చాప్టర్స్ చదివితే చాలు. ಆದ್ದರಿಂದ 1189 ಅಧ್ಯಾಯಗಳನ್ನ ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ಓದಬೇಕಾದ್ರೆ ಒಂದು ದಿನಾಲು 4 ಅಧ್ಯಾಯಗಳು ಓದಬೇಕಾಗ್ತದೆ. 1189 divided by 365 equal to 3 point some change. ಆದ್ದರಿಂದ 1189 ಬಾಗಿಲೆ 365 ಹೇಳೋದಾದ್ರೆ 3 ಪಾಯಿಂಟ್ ಸಮಥಿಂಗ್ అంటే ಆಗ್ತದೆ. అప్రాక్సిమేట్లీ 4 అనుకుందాం. ಅದು ಹೆಚ್ಚು కಡಿಮೆ 4. అంటే రోజుకి 4 చాప్టర్స్. ದಿನಾಲು 4 ಅಧ್ಯಾಯಗಳು. 4 అంటే 2 చాప్టర్స్ మార్నింగ్, 2 చాప్టర్స్ ఈవినింగ్. 2 ಅಧ್ಯಾಯಗಳು ಬೆಳಿಗ್ಗೆ, 2 ಅಧ್ಯಾಯಗಳು ಸಂಜೆ. 2 చాప్టర్స్ చదవడానికి ఎంత టైం పడుతుంది? 2 ಅಧ್ಯಾಯಗಳು ಓದಲಿಕ್ಕೆ ಎಷ್ಟು ಸಮಯ ಬೇಕಾಗ್ತದೆ? అంటే సామ్ 119 కౌంట్ చేయొద్దు, యావరేజ్ గా. ಕೀರ್ತನೆಗಳು 119 ಅನ್ನ ಲೆಕ್ಕಕ್ಕೆ ತಗೋಬೇಡ್ರಿ. ಅದು ఎంత టైం పడుతుంది? ಎಷ್ಟು ಸಮಯ ಆಗ್ತದೆ కదా. ఒకవేళ మొబైల్లో నీకొక ఈమెయిల్ పంపించాను, ఒకసారి మొబైల్ చూసుకో అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? ಮೊಬೈಲ್ ನಲ್ಲಿ ಇಮೇಲ್ ಒಂದು ಕಳಿಸಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳೋದಾದ್ರೆ ಏನು ಮಾಡ್ತೀವಿ? జీమెయిల్ ఓపెన్ చేస్తాం. ಜಿಮೇಲ್ ಓಪನ್ ಮಾಡುತ್ತೇವೆ. అక్కడ మన ఫ్రెండ్ పంపించిన మెయిల్ కాకుండా ఇంకొకటి ఏదో పక్కన ఉంటది, హరి అప్ అని. అది ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ನಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಇರ್ತದೆ, లాస్ట్ డే ఆఫర్ అని ఇంకొకటి ఉంటది సబ్జెక్ట్ లైన్ తో. ಕೊನೆಯ ದಿನ ಆಫರ್ ಎಂಬುದಾಗಿ ಇರುತ್ತದೆ. అక్కడ క్లిక్ చేస్తాం, ఆ మెయిల్ ఓపెన్ చేస్తాం. అసలు మెయిల్ ఓపెన్ చేయకుండా ఆ మెయిల్ ఓపెన్ చేస్తాం. ನಮಗೆ ಬೇಕಾಗಿದ್ದನ್ನು ಓಪನ್ ಮಾಡಲಾರದೆ ಬೇರೆದನ್ನ ತೆರೆದು ಬಿಡುತ್ತೇವೆ. అది కాస్త అమెజాన్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి ಅದು ಸ್ವಲ್ಪ ಅಮೆಜಾನ್ ಓಪನ್ ಆಗ್ತದೆ. అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది, ಅಲ್ಲಿಂದ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಬರುತ್ತದೆ. అక్కడి నుంచి ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది, ಅಲ್ಲಿಂದ ಫೇಸ್ಬುಕ್ ಓಪನ್ ಆಗ್ತದೆ. ఎంత టైం అయిపోతుంది అప్పటికి? ಎಷ್ಟು ಸಮಯ ಆಗ್ತದೆ ಅಲ್ಲಿಗೆ? 30 minutes అయిపోతుంది. 30 ನಿಮಿಷ ಮುಗಿತದೆ కదా. చాలా సులువుగా టైం వేస్ట్ అయిపోతుంది. బహಳ సులభವಾಗಿ సమయ 2 చాప్టర్స్ చదవాలంటే నేను అనుకోవడం ఏంటంటే ఒక 15 minutes లో చదవచ్చు. 2 ಅಧ್ಯಾಯಗಳನ್ನ ಕನಿಷ್ಠ 15 ನಿಮಿಷದಲ್ಲಿ ಓದಬಹುದು. అంటే మార్నింగ్ 15 minutes, ఈవినింగ్ 15 minutes. ಬೆಳಿಗ್ಗೆ 15 ನಿಮಿಷ, ಸಂಜೆ 15 ನಿಮಿಷ. కష్టమా ఈజీయా? ಏನಾದರೂ ಕಷ್ಟವಾ ಅಥವಾ ಸುಲಭವಾ? చాలా ఈజీ కదా. కానీ మీ యొక్క అకాడమిక్స్ లో మీరు చదువుకునే బుక్స్ ఎట్లా ఉన్నాయి? ఇంతే ఉన్నాయి, ఇంతకంటే పెద్దగా ఉన్నాయా? ನಿಮ್ಮ ಅಕಾಡೆಮಿಕಲ್ಲಿ ಓದುವಂತ ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ ಓದೋದು ಇಷ್ಟೇ ಅದಾವ, ಇದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಅದಾವ? ఇంతకంటే పెద్దగా ఉన్నాయి, ఇంతే ఉన్నాయా? ಇಷ್ಟೇ ಅದಾವ, ಇದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಅದಾವ? ఒక్కొక్కటి ఇంత బుక్ ఉంటుంది, ఒక్కొక్కటి ಒಂದೊಂದು ಇಷ್ಟು ದಪ್ಪ ಇರುತ್ತದೆ. ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్ చదివితే ఒక్కొక్కటి ఇంత బుక్. అది ఒకటి కాదు, ఒక 5-6 బుక్లు ఉంటాయి. మళ్ళీ ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్ ఎంಬುದಾಗಿ ಒಂದಲ್ಲ 5-6 పుస్తಕಗಳು ಇರುತ್ತವೆ. కాబట్టి అవి చదువుతున్నప్పుడు ఈ ఒక్క గ్రంథం చదవడం చాలా సులువు. ಅದು ಓದಬೇಕಾದ್ರೆ ಇದನ್ನ ಒಂದೇ ಗ್ರಂಥ ಓದುವಂತದ್ದು ಬಹಳ ಸುಲಭ. 15 నిమిషాలు మార్నింగ్, 15 నిమిషాలు ఈవినింగ్. ఇట్స్ వెరీ ఈజీ. 15 ನಿಮಿಷ ಬೆಳಿಗ್ಗೆ, 15 ನಿಮಿಷ ಸಂಜೆ. ಇದು ಬಹಳ ಸುಲಭ. అంటే 4 చాప్టర్స్ a day is very easy. ಅದು 4 ಅಧ್ಯಾಯಗಳು ಬಹಳ ಸುಲಭವಾಗಿದೆ. అంటే 4 చాప్టర్స్ a day చదివితే we can complete the Bible in 1 year. 4 ಅಧ್ಯಾಯಗಳು ದಿನಾಲು ಓದುವುದಾದರೆ ಸತ್ಯವೇದವನ್ನು ಒಂದು ವರ್ಷದಲ್ಲೇ ಪೂರ್ತಿಗೊಳಿಸಬಹುದು. అదే 8 చాప్టర్స్ చదివితే, ಅದೇ 8 ಅಧ್ಯಾಯಗಳು ಓದುವುದಾದರೆ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు? ಎಷ್ಟು ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಪೂರ್ತಿಗೊಳಿಸಬಹುದು? 6 months, 6 ತಿಂಗಳ. అంటే మార్నింగ్ ½ an hour, ఈవినింగ్ ½ an hour. ಬೆಳಿಗ್ಗೆ ಅರ್ಧ ತಾಸು, ಸಂಜೆ ಅರ್ಧ ತಾಸು. అది కూడా పెద్ద కష్టమేం కాదు కదా. ಅದೇನು ದೊಡ್ಡ ಕಷ್ಟವಲ್ವಾ? చాలా ఈజీ. నాకు అలవాటు ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. ಬಹಳ ಸುಲಭ, ಯಾಕಂದ್ರೆ ನನಗೆ ರೂಢಿ ಇದೆ, ಅದಕ್ಕೆ ಹೇಳ್ತೇನೆ. మీలో ఎంత మందికి ఉంది 1 year లో బైబిల్ కంప్లీట్ చేసే అలవాటు? ನಿಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟು ಜನಕ್ಕಿದೆ ಒಂದೇ ವರ್ಷದಲ್ಲಿ ಸತ್ಯವೇದನ ಪೂರ್ತಿಗೊಳಿಸುವಂತ ಅಭ್ಯಾಸ? ఎవరికైనా ఉందా అలవాటు? ಯಾರಿಗಾದ್ರೂ ಇದೆಯಾ? ఇట్లాంటి మంచి అలవాట్లు ఏమి ఉండవా మీకు? ಇಂಥ ಒಳ್ಳೆಯ ಒಂದು ರೂಢಿ ಅಭ್ಯಾಸ ಇರೋದಿಲ್ವಾ? ఎవరికి లేదా? ಯಾರಿಗಿಲ್ವಾ? యవనస్తులకి ముఖ్యంగా నేను అడిగేది, ಯವನಸ್ಥರಿಗೆ ಮುಖ್ಯವಾಗಿ కనీసం ఈ రోజైనా తీర్మానం చేసుకోండి. ಕನಿಷ್ಠ ಈ ದಿನದಿಂದ ಆದರೂ ತೀರ್ಮಾನ ಮಾಡಿ. డిసెంబర్ 31 డిసిజన్ తీసుకుంటాను అనుకోకండి. ಡಿಸೆಂಬರ್ 31ರಲ್ಲಿ ನಾನು ನಿರ್ಧಾರ ಕೈಗೊಳ್ಳುತ್ತೇನೆ. ఎనీ గుడ్ డిసిజన్ క్యాన్ బి మేడ్ ఆన్ ఎనీ డే. ಆದ್ರೆ ಒಳ್ಳೆ ನಿರ್ಧಾರವು ಯಾವುದೇ ದಿನದಲ್ಲಾದರೂ మంచి తీర్మానం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ಒಳ್ಳೆ ನಿರ್ಧಾರವನ್ನ ಯಾವುದೇ ತೀರ್ಮಾನ ಯಾವುದೇ ದಿನ. ఎందుకంటే ఈ రోజు బైబిల్ ఈ రోజు మన చేతిలో ఉందంటే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కుటుంబాల నుంచి దూరం అయ్యారు, దేశాల నుంచి దూరం అయ్యారు. ఎంత సులువుగా ఈ రోజు మన చేతిలో బైబిల్ పెట్టారు. ಆದ್ರೆ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಸತ್ಯವೇದ ಅಂದ್ರೆ ಅವ್ರ ಮತ್ತೆ ಪ್ರಾಣವನ್ನು ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಕುಟುಂಬದಿಂದ ದೂರವಾಗಿದ್ದಾರೆ, ದೇಶವನ್ನು ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ಎಷ್ಟು ಸುಲಭವಾಗಿ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಬಂದಿದೆ. ఇప్పుడు బైబిల్ మన చేతిలోకి రావడానికి మనం ఏమైనా ప్రాణం పోగొట్టుకున్నామా? ಮತ್ತೆ ಈ ಒಂದು ಸತ್ಯವೇದ ನಮ್ಮ ಹತ್ರ ಬರ್ಲಿಕ್ಕೆ ನಾವೇನಾದ್ರು ಪ್ರಾಣ ಕಳ್ಕೊಂಡಿದ್ದೇವಾ? అష్ట కష్టాలు పడి సంపాదించామా? ಅಷ್ಟ ಕಷ್ಟಗಳನ್ನು ಹೊಂದಿ ನಾವು ಸಂಪಾದಿಸಿಕೊಂಡಿದ್ದೇವೆ. సులువుగా కొనుక్కున్నాం బైబిల్, ಸುಲಭವಾಗಿ ಕೊಂಡುಕೊಂಡಿದ್ದೇವೆ. మనం వేసుకునే డ్రెస్సుల కంటే, మనం వేసుకునే వాచ్ల కంటే చాలా చీప్ బైబిల్. ಹಾಕೊಳ್ಳುವಂತ ಬಟ್ಟೆಗಳಿಂದ, ಹಾಕೊಳ್ಳುವಂತ ವಾಚ್ಗಿಂತ ఇప్పుడు మనం ಬಹಳ ಖರೀದು
ಅಷ್ಟೇನು ಖರೀದಲ್ಲ. మనం చేయాల్సింది ఏంటంటే ನಾವು ಮಾಡುವಂಥದ್ದು ಏನಂದ್ರೆ ఒక క్రమమైన పద్ధతిలో బైబిల్ చదవడం మనము అలవాటు చేసుకోవాలి. ಒಂದು ಕ್ರಮಾನುಸಾರವಾಗಿ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಸತ್ಯವೇದನ ಓದುವಂಥದ್ದು ರೂಢಿಯಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳೋದು. ఎందుకంటే ఎంత ఎక్కువగా అయితే బైబిల్ ఉందో ఈ దినాల్లో దేవుని వాక్యం ఉందో అంతే ఎక్కువగా తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. ಯಾಕಂದ್ರೆ ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಜಾಸ್ತಿಯಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಇದೆಯೋ ಅಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ತಪ್ಪಾದ ಬೋಧನೆ ಕೂಡ ಇದೆ. ఆ తప్పుడు బోధల నుంచి నీవు నేను తప్పించుకోవాలంటే వ్యక్తిగతంగా పర్సనల్ గా మనం బైబిల్ చదవడం అలవాటు చేసుకోవాలి. ಆ ತಪ್ಪಾದ ಬೋಧನೆಯಿಂದ ನೀವು ಮತ್ತು ನಾವು ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕಾದ್ರೆ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಸತ್ಯವೇದನ ಓದುವಂಥದ್ದು ಅಭ್ಯಾಸಿಸಿಕೊಳ್ಳಬೇಕು. అందుకనే అంటున్నాను ఈ దినాల్లో ఈ తరంలో మనం చాలా కష్టంగా బైబిల్ మన చేతిలో దేవుడు. ಆದ್ರಿಂದ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಈ ಪೀಳಿಗೆಯಲ್ಲಿ ಬಹಳ ಧನ್ಯರು, ಯಾಕೆಂದ್ರೆ ಕಷ್ಟವಿಲ್ಲದೆ ಸತ್ಯವೇದ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಬಂದಿದೆ. కాబట్టి దేవుని వాక్యమును చదవడం సిస్టమాటిక్ గా అలవాటు చేసుకుందాం. ಆದ್ರಿಂದ ದೇವರ ವಾಕ್ಯನ ಓದುವಂಥದ್ದು ಕ್ರಮಾನುಸಾರವಾಗಿ ನಾವು ಮತ್ತೆ ರೂಢಿ ಮಾಡಿಕೊಳ್ಳುವ. చూడండి లాక్డౌన్ టైంలో ನೋಡ್ರಿ, ಲಾಕ್ಡೌನ್ ಟೈಮ್ ನಲ್ಲಿ మార్చి నుంచి మే వరకు చాలా సీరియస్ గా లాక్డౌన్ అయింది కదా 2020లో. 2020ರಲ್ಲಿ ಮಾರ್ಚಿಂದ ಮೇವರೆಗೆ ಬಹಳ ಸೀರಿಯಸ್ ಆಗಿ ಗಂಭೀರವಾಗಿ ఆ దినాల్లో మా చర్చిలో ఉండే కొంతమంది యవనస్తులు ఏం చేశారంటే ಆ ದಿನದಲ್ಲಿ ನಮ್ಮ ಚರ್ಚ್ ನಲ್ಲಿ ಇರುವಂತ ಯವನಸ್ಥರು ಏನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ జస్ట్ మార్చి 23 నుంచి మే 31 వరకు ఇంకా వేరే చేసేది ఏం లేదు కదా, మొత్తం బైబిల్ చదివేశారు. ಮಾರ್ಚ್ನಿಂದ ಮೇ ವರೆಗೆ ಏನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಮಾಡೋ ಕೆಲಸ ಏನಿಲ್ಲ, అంటే ಈ ಸತ್ಯವೇದವೆಲ್ಲ ಕೂಡ ಓದಿದ್ದಾರೆ. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ಸಮಯವನ್ನ ಸದ್ವಿನಿಯೋಗ ಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. కాబట్టి ఒక తీర్మానం చేసుకుందాం ఈ రోజు. ಆದ್ದರಿಂದ ಈ ದಿನ ತೀರ್ಮಾನ ಮಾಡ್ಕೊಳ್ಳುವ. ఈ రోజు 31 కదా, ಈ ದಿನ ಒಂದು 31 ಅಲ್ವಾ, ఇక రేపటి నుంచి అంటే ఇంకా 9 మంత్స్ ఉంది. ఇంకా ಇನ್ನು 9 ತಿಂಗಳು ಇವೆ. 9 మంత్స్ లో కూడా వి కెన్ కంప్లీట్ ద ఫుల్ బైబిల్. 9 ತಿಂಗಳೊಳಗೆ ಕೂಡ ನಾವು ಈ ಒಂದು ಸತ್ಯವೇದ ಪೂರ್ತಿಗೊಳಿಸಬಹುದು. యూత్ రిట్రీట్ లో ఒక మంచి తీర్మానం చేసుకోండి, ఐ విల్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సిస్టమాటికಲಿ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ಆದ್ದರಿಂದ ಈ ದಿನದಂದು ನಾವು ಯೂತ್ ರೀಡರ್ ಅಲ್ಲಿ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಳ್ಳುವ, ಒಂದು ಕ್ರಮಾನುಸಾರವಾಗಿ ನಾನು ಸತ್ಯವೇದನ ಓದುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. ఒకవేళ ఇలాంటి అలవాటు లేకపోతే ఖచ్చితంగా ఈ రోజు ఒక తీర్మానం చేసుకోండి. ಒಂದು ವೇಳೆ ಇಂಥ ರೂಢಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಖಂಡಿತವಾಗಿ ನೀವು ಅದನ್ನ ಹವ್ಯಾಸ ಮಾಡ್ಕೊಳ್ಳಿರಿ. దయచేసి మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ದಯಮಾಡಿ ಮೊಣಕಾಲು ಒಂದು ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳುವ. చూడు దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ನೋಡಿ, ದೇವರ ವಾಕ್ಯ ದೇವರು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ. దేవుడు మనల్ని ఎంతో మంచి ధన్యకరమైన ఆశీర్వాదకరమైన తరములో కాలములో మనం ఉంచాడు. ದೇವರು ಎಷ್ಟು ನಮಗೆ ಒಂದು ಧನ್ಯಕರವಾದ ಆಶೀರ್ವಾದ ಕಾಲದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಇರಿಸಿದ್ದಾನೆ. దేవుని వాక్యమును అందరికీ అందుబాటులో ఉంచాడు. ದೇವರ ವಾಕ್ಯ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಮೀಪವಾಗಿ ಹತ್ತಿರದಲ್ಲಿ ತಂದೊಡ್ಡಿದ್ದಾನೆ. చాలా సులువుగా మనం బైబిల్ ని చదువుకోవచ్చు, కొనుక్కోవచ్చు, ధ్యానించవచ్చు. ಅದರಿಂದ ಬಹಳ ಸುಲಭವಾಗಿ ಸತ್ಯವನ್ನು ಕೊಂಡುಕೊಳ್ಳಬಹುದು, ಓದಬಹುದು, ಧ್ಯಾನಿಸಬಹುದು. అయితే ఒక సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేసే అలవాటు గనుక మీకు లేకపోతే ಆದ್ದರಿಂದ ఈ రోజన్న మీ బైబిల్లో రాసుకోండి, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ I will read the word of God systematically and I will complete the word of God in 1 year అని ఒక రాసుకొని ఒక డిసిజన్ తీసుకోండి. ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ಪೂರ್ತಿಗೊಳಿಸಲಿಲ್ಲ ಎಂಬುದಾದ್ರೆ ಈ ದಿನ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಳ್ಳಿ, ಒಂದು ವರ್ಷದಲ್ಲೇ ನಾನು ಸತ್ಯವೇದವನ್ನು ಓದಿ ಪೂರ್ತಿಗೊಳಿಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಗಟ್ಟಿ ತೀರ್ಮಾನವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ.